Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 9th of June 2025, and this is presented to you by me, Lakshmi Sarjanu. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి. సో మన ఫస్ట్ ఆర్టికల్, జ్యుడిషియల్ సెన్సిటివిటీ టు సెంటిమెంట్స్ ఇస్ అ సైన్ ఆఫ్ రిగ్రెషన్. ఇది మనకు జిఎస్ పేపర్ 2 కిందకు వస్తుంది. అండ్ దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, మన ఇండియన్ జ్యుడిషియరీలో రీసెంట్ టైమ్స్లో మనం చూసినట్లయితే కాన్స్టిట్యూషనల్గా ఫ్రీ స్పీచ్కి ఏదైతే ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగిందో దానికంటే కూడా పబ్లిక్ సెంటిమెంట్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని పబ్లిష్ చేసిన ఆర్టికల్ ఇది. అండ్ సెకండ్ ఆర్టికల్ ఇస్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద సెన్సెస్. సో మనం ఆల్రెడీ సెన్సెస్ గురించి రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది కూడా మనకు జిఎస్ పేపర్ 2 కిందకు వస్తుంది. సో మన నెక్స్ట్ సెన్సెస్ ఏదైతే ఉందో అది మనకు March 1st, 2027 స్టార్ట్ అవబోతోంది. అండ్ ఇది 2 phases లో జరగబోతోంది. రైట్. సో March 1st, 2027 రిఫరెన్స్ డేట్ గా ఉంటుంది. సో మనకు లాస్ట్ సెన్సెస్ డేటా ఎప్పుడు ఉంది అంటే 2011. సో ఎప్పుడు లేని విధంగా 16 years గ్యాప్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ థర్డ్ ఆర్టికల్, హౌ ఇస్ ఇండియా ప్లానింగ్ టు లోకలైజ్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్. సో మన ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించిన ఆర్టికల్ ఇది. ఇది మనకు జిఎస్ పేపర్ 3 కిందకు వస్తుంది. సో మన మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్స్ ఇన్ ఇండియా. సో దీని ప్రకారం కొన్ని గైడ్ లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ ఏంటి, దీనికి సంబంధించిన ఈ గైడ్ లైన్స్ ఏమున్నాయి, రైట్. అండ్ ఇండియాలో మనకు ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించిన పొటెన్షియల్ ఏముంది, కొత్త పాలసీలో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ నెక్స్ట్ ఆర్టికల్, న్యూ స్టడీ మేక్స్ కాంట్రవర్షియల్ వెదర్ ట్వీకింగ్ ఐడియా మోర్ రియలిస్టిక్. సో ఇదేంటంటే మనకు స్ట్రాటోస్ఫెరిక్ ఏరోజోల్ ఇంజెక్షన్ అనే మెథడ్ కి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో దీనిలో ఏంటంటే మన ఎర్త్ యొక్క స్ట్రాటోస్ఫియర్ ఏదైతే ఉంటుందో, సో ఫస్ట్ మనకి ట్రోపోస్ఫియర్ ఉంటుంది, దానిపైన ఈ స్ట్రాటోస్ఫియర్ లేయర్ ఉంటుంది. ఈ స్ట్రాటోస్ఫియర్ అనే లేయర్ లో మనం ఏరోజాల్స్ ని ఇంజెక్ట్ చేస్తాం ఆల్మోస్ట్ అట్ అ హైట్ ఆఫ్ 20 kilometers, రైట్. సో దీని ద్వారా ఏంటంటే మన ఎర్త్ యొక్క సర్ఫేస్ ని రీచ్ అయ్యే సన్లైట్ రేస్ ఏవైతే ఉంటాయో ఆ సన్ రేస్ ని మనం తగ్గించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏముంది, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. అసలు స్ట్రాటోస్ఫెరిక్ ఏరోజోల్ ఇంజెక్షన్ ప్రొసీజర్ ఏంటి, దానికి సంబంధించిన టెక్నిక్స్ ఏమి యూజ్ చేయడం జరుగుతుంది, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. దెన్ యూజింగ్ బ్యాక్టీరియోఫేజెస్ టు కంబాట్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. సో రీసెంట్ టైమ్స్ లో చాలా సార్లు మనకు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పైన కూడా డిఫరెంట్ ఆర్టికల్స్ రావడం జరుగుతుంది రిపీటెడ్ గా. సో బీ కేర్ఫుల్ విత్ దిస్ పర్టికులర్ టాపిక్ ఆల్సో. సో మనకు గ్లోబల్ గా చూసినట్లయితే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. అంటే మనకి డ్రగ్స్ ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో వాటి యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గిపోతుంది. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో ఈ బ్యాక్టీరియోఫేజెస్ అంటే ఏంటి, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్కస్ చేద్దాం. దెన్ సైంటిస్ట్ డిటెక్ట్ హెవియెస్ట్ ప్రోటాన్ ఎమిటర్ ఆస్టటైన్ 188. సో మనకు ఫిన్లాండ్ సంబంధించిన ఒక యూనివర్సిటీ వాళ్ళు మన ఐఐటి రూర్కీతో కొలాబరేట్ అయ్యి ఒక ఆస్టటీన్ 188 is the heaviest known proton emitter. So they have detected and measured half-life of this. So దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఆస్టటిన్ అంటే ఏంటి అండ్ బేసిక్ డీటెయిల్స్ అబౌట్ ఇట్. అండ్ మన నెక్స్ట్ ఆర్టికల్, వరల్డ్స్ రివర్స్ ఆర్ లీకింగ్ ఓల్డ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ టు ద ఎయిర్. సో ఈ కార్బన్ లీక్ మెకానిజం అంటే ఏంటి, ఓల్డర్ కార్బన్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓల్డర్ కార్బన్ అంటే మనకి డీప్ సాయిల్ లో ఎప్పుడో లాక్ అయిపోయిన కార్బన్. సో ఆ కార్బన్ ఏమవుతుందంటే ఇట్ హాస్ లెస్ కార్బన్ 14, ఎందుకంటే చాలా ఇయర్స్ నుండి దానికి రేడియో యాక్టివ్ డీకే అనేది జరుగుతూ ఉంటుంది. సో విల్ డిస్కస్ దోస్ డీటెయిల్స్ టు. దెన్ ఇండియా అండ్ మంగోలియా హోల్డ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ టు ఎన్హాన్స్ ఇంటర్ఆపరబిలిటీ. సో దీని యొక్క నేమ్ ఏంటి అంటే మనకు నొమాడిక్ ఎలిఫెంట్. సో ఇటువంటి ఎక్సర్సైజెస్ వాటి యొక్క నేమ్స్ అండ్ అవి ఏ కంట్రీస్ మధ్య జరుగుతున్నాయి, ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ ఇవి ఎక్కడ జరుగుతున్నాయి, దిస్ ఇస్ ఆల్ యూ హ్యావ్ టు నో. దెన్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక అకౌంట్ ఫర్ 51% ఆఫ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్ సెంటర్. అసలు ఈ ఎఫ్డిఐ అంటే ఏంటి అండ్ రీసెంట్ గా ఎందుకు ఇది న్యూస్ లో ఉంది, ఎఫ్డిఐ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం.
అండ్ మనం డిస్కస్ చేసుకోబోయే లాస్ట్ ఆర్టికల్, ఎన్డీఏ గవర్నమెంట్ హెస్ ఫోకస్డ్ ఆన్ ఎంపవరింగ్ విమెన్ సేస్ మోదీ. సో మనకు గవర్నమెంట్ తీసుకొచ్చిన కొన్ని విమెన్ సెంట్రిక్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కూడా చూద్దాం. సో ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ ఫస్ట్ ఆర్టికల్. మన ఫస్ట్ ఆర్టికల్, జ్యుడిషియల్ సెన్సిటివిటీ టు సెంటిమెంట్స్ ఇస్ అ సైన్ ఆఫ్ రిగ్రెషన్. సో ఈ ఎడిటోరియల్ ని మనకు మిస్టర్ సంజయ్ హెగ్డే, ఈయన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలోని సీనియర్ అడ్వకేట్, ఈయన రాయడం జరిగింది. సో దీనికి సంబంధించిన కంటెంట్స్ చూద్దాం. సిలబస్ చూసినట్లయితే ఇది మనకు జిఎస్ పేపర్ 2, స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజేషన్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ జ్యుడిషియరీ. అండ్ మనకు ఫ్రీ స్పీచ్ కి సంబంధించి అంటే ఆర్టికల్ 19(1)(a) కి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, జ్యుడిషియల్ బిహేవియర్ అండ్ అకౌంటబిలిటీ, అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వర్సెస్ కంటెంప్ట్ అండ్ డిఫమేషన్. సో వీటికి సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ మనకు కవర్ అవుతున్నాయి ఈ ఆర్టికల్లో. అండ్ దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, మన ఇండియన్ జ్యుడిషియరీ రీసెంట్ టైమ్స్ లో ఫ్రీ స్పీచ్ కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మించి పబ్లిక్ సెంటిమెంట్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. సో దాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఆర్టికల్ రావడం జరిగింది. అండ్ మనం రీసెంట్ కేసెస్ చూసినట్లయితే, దోస్ ఇన్వాల్వింగ్ రాహుల్ గాంధీ క్రిటిసైజింగ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ academic Ali Khan Mahmudabad to illustrate a trend where courts are punishing speech based on perceived offense. సో మనం ఈ కేసెస్ లో చూసాం, రాహుల్ గాంధీ ఈయన ప్రైమ్ మినిస్టర్ గారిని క్రిటిసైజ్ చేయడం, అదేవిధంగా academic Ali Khan Mahmudabad. ఈ కేసెస్ లో ఏంటంటే మనం ట్రెండ్ చూసినట్లయితే కోర్ట్స్ ఏం చేస్తున్నాయంటే మనకు పర్సీవ్డ్ అఫెన్స్ బేస్ చేసుకొని స్పీచ్ ని పనిష్ చేయడం జరుగుతుంది, రాదర్ దాన్ కాన్స్టిట్యూషనల్ వైలేషన్. సో కాన్స్టిట్యూషన్ ని వైలేట్ చేసే అనే దానికి బదులుగా ఇట్ ఈస్ పనిషింగ్ ద స్పీచ్ బేస్డ్ ఆన్ పర్సీవ్డ్ అఫెన్స్. సో ఇక్కడ కన్సర్న్ ఏంటంటే, జ్యుడిషియరీ ఈస్ బికమింగ్ అన్ ఎన్ఫోర్సర్ ఆఫ్ సోషల్ డెకోరమ్ రాదర్ దాన్ ద డిఫెండర్ ఆఫ్ లిబర్టీ. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. దీనికి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే, ఆర్టికల్ 19(1)(a) దీని ప్రకారం మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన కాన్స్టిట్యూషన్. బట్ దీనికి సంబంధించి కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి ఆర్టికల్ 19 క్లాస్ 2లో. అండ్ ఈ జ్యుడిషియరీ ఏదైతే ఉందో, హిస్టారికల్ గా మన జ్యుడిషియరీ ఇట్ యాక్టెడ్ యాజ్ అ కౌంటర్ మెజారిటేరియన్ ఇన్స్టిట్యూషన్. ఎస్పెషలీ మనకు 1975 నుండి 77 వరకు ఎమర్జెన్సీ ఉంది. ఆ టైంలో, అటువంటి క్రూషల్ టైమ్స్ లో మనకు జ్యుడిషియరీ ఎక్కువగా ఇండివిజువల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అండ్ మనకు కొన్ని ల్యాండ్ మార్క్ కేసెస్ కూడా ఉన్నాయి. కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1962, శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2015. సో ఈ కేసెస్ లో ఏంటంటే మనకు సుప్రీం కోర్ట్ ఫ్రీ స్పీచ్ ని అప్హోల్డ్ చేయడం జరిగింది, ఈవెన్ వెన్ ఇట్ కాజ్ డిస్కంఫర్ట్ టు దోస్ ఇన్ పవర్. సో ఆ టైంలో పవర్ లో ఉన్న వారికి డిస్కంఫర్ట్ గా అనిపించినప్పటికీ కూడా ఫ్రీ స్పీచ్ నే మన సుప్రీం కోర్ట్ అప్హోల్డ్ చేయడం జరిగింది. బట్ జ్యుడిషియరీ ఆల్సో పర్మిటెడ్ ఎక్సెప్షన్స్. సో జ్యుడిషియరీ కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ని ప్రొవైడ్ చేసింది, లైక్ సెడిషన్, కంటెంప్ట్, డిఫమేషన్ అండ్ మొరాలిటీ. టూల్స్ నౌ సమ్టైమ్స్ బీయింగ్ యూస్డ్ టు కర్టైల్ స్పీచ్. సో ఈ ఎక్సెప్షన్స్ ఏవైతే ఇవ్వడం జరిగిందో వాటిని కొన్నిసార్లు స్పీచ్ ని కర్టైల్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతుంది టూల్స్ గా. దెన్ వై డిఫెండింగ్ ఫ్రీ స్పీచ్ మ్యాటర్స్. సో ఎందుకు ఈ విధంగా మనం ఫ్రీ స్పీచ్ ని డిఫెండ్ చేయాలి? దీనికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏముందంటే, ఇట్ ప్రొటెక్ట్స్ డెమోక్రటిక్ డిసెంట్. డెమోక్రసీ అనేది ఎప్పుడు థ్రైవ్ అవుతుంది? క్రిటిసిజం పైన థ్రైవ్ అవుతుంది. సో ఈ క్రిటిసిజం కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం గా ఉండాలి. బట్ అలానే మనం క్రిటిసిజం ని సప్రెస్ చేసినట్లయితే ఇట్ అండర్మైన్స్ పార్టిసిపేటరీ గవర్నెన్స్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒక ల్యాండ్ మార్క్ కేసు ఉందని, కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1962. ఈ కేసులో సుప్రీం కోర్ట్ ఏమందంటే, ఇట్ అప్హోల్డ్ సెడిషన్ వెన్ స్పీచ్ ఇన్సైట్స్ వైలెన్స్ ఆర్ పబ్లిక్ డిజార్డర్. అంటే మనకు ఏదైనా ఒక స్పీచ్ ద్వారా గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేసినప్పుడు అది సెడిషన్ కిందకి రాదు, అంటే రాజద్రోహం కిందకి రాదు. కేవలం ఆ స్పీచ్ వలన వైలెన్స్ జరిగినా లేదా పబ్లిక్ డిసార్డర్ జరిగినా అటువంటి సందర్భంలో మాత్రమే అది సెడిషన్ కిందకి వస్తుంది తప్ప, ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేసినప్పుడు అది కేవలం క్రిటిసైజ్ చేశారు గవర్నమెంట్ ని అనే కారణంతో అది సెడిషన్ అని అనలేము. సో ఒక డెమోక్రసీలో మనకు డిసెంట్ అనేది ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ పేట్రియాటిజం, నాట్ బిట్రేయల్. సో ఈ విధంగా డెమోక్రటిక్ డిసెంట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. దెన్ ప్రిజర్వ్స్ కాన్స్టిట్యూషనల్ డిజైన్. మనకు ఆర్టికల్ 19(1)(a) దీన్ని ఒక కోర్ ఫండమెంటల్ రైట్ గా మన
కాన్స్టిట్యూషన్లో ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఎందుకు? స్టేట్ పవర్ని బ్యాలెన్స్ చేయడం కోసం. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ 1950 కేసు చూసినట్లయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఏమందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అన్ని డెమోక్రటిక్ ఆర్గనైజేషన్స్ యొక్క ఫౌండేషన్ వంటిది, అండ్ ఇది రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ యొక్క ఫంక్షనింగ్ కి కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది. దెన్ ఇట్ అవాయిడ్స్ చిల్లింగ్ ఎఫెక్ట్. సో ఫియర్ ఆఫ్ లీగల్ యాక్షన్ ఫర్ ఎక్స్ప్రెషన్ అంటే మనం మన థాట్స్ లేదా మన యొక్క స్పీచ్ని ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా లీగల్ యాక్షన్ ఏమైనా తీసుకుంటారేమో అనే ఒక ఫియర్ వలన ఇట్ డిస్కరేజెస్ ఆర్టిస్ట్, అకాడమిక్స్ అండ్ పొలిటికల్ యాక్టర్స్ ఫ్రమ్ వాయిసింగ్ దేర్ ఐడియాస్. సో కొంతమంది ఆర్టిస్ట్కి కొన్ని ఐడియాస్ ఉంటాయి, బట్ ఒకవేళ దాన్ని ఎక్స్ప్రెస్ చేసినట్లయితే ఏదైనా లీగల్ యాక్షన్ ఉంటుందేమో అనే భయంతో వారికి ఎంకరేజ్మెంట్ ఉండడం లేదు వారి యొక్క వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి. సేమ్ ఇస్ ద కేస్ విత్ అకాడమిక్స్ అండ్ పొలిటికల్ యాక్టర్స్. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం రాహుల్ గాంధీ డిఫమేషన్ కేస్ మనం ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఇక్కడ మనకు కన్విక్షన్ ఏదైతే జరిగిందో ఇట్ వాస్ బేస్డ్ ఆన్ జనరలైజేషన్స్, నాట్ టార్గెటెడ్ డిఫమేషన్, chilling political speech during elections. అండ్ శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015 కేసులో కూడా ఐటీ యాక్ట్ కి సంబంధించిన సెక్షన్ 66A దీన్ని కొట్టివేయడం జరిగింది, స్ట్రైక్ డౌన్ చేయడం జరిగింది ఫర్ బీయింగ్ వేగ్, అంటే మనకు క్లారిటీ లేకుండా ఉంది. అండ్ ఇట్ ఇస్ కర్బింగ్ ఆన్లైన్ స్పీచ్, reinforcing the need to avoid over broad restrictions. Then it enables rational public discourse. Free speech regime fosters deliberation, debate, fact-based discourse rather than silencing disagreement. సో గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలసీని తీసుకొచ్చినట్లయితే అందరూ దాంతో అగ్రీ అవ్వాలని లేదు, డిసగ్రిమెంట్ కూడా అవ్వచ్చు, రైట్? దే మే డిసగ్రీ. సో అటువంటి డిసగ్రిమెంట్ని సైలెన్స్ చేయాలని కాకుండా డిబేట్ చేయాలి, ఫ్యాక్ట్ బేస్డ్ డిస్కోర్స్ ఉండాలి, డెలిబరేషన్స్ చేయాలి. దెన్ నవతేజ్ సింగ్ జోహర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2018లో ఇట్ ఎంఫసైజ్డ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఓవర్ సోషల్ మొరాలిటీ. అంటే మనకు స్పీచ్, ఐడెంటిటీ, రీజన్ ఇవన్నీ మన కాన్స్టిట్యూషనల్ వాల్యూస్తో అలైన్ అవ్వాలి. సో మనం ఈ పర్టికులర్ ఆర్టికల్లో భాగంగా చాలా ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ అండ్ కేసెస్ని మనం రిఫర్ చేయడం జరుగుతుంది. సో ట్రై టు రిమెంబర్ దీస్, ఈ కేసెస్ యొక్క నేమ్స్, వాటిలో ఇచ్చిన జడ్జ్మెంట్, ఏ ఇయర్లో జడ్జ్మెంట్ ఇచ్చారు, దాని యొక్క కాంటెక్స్ట్ ఏంటి. సో ఇవన్నీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్ దిస్. సో ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఇంపార్టెంట్, బికాస్ ఇటువంటి ఒక ఫ్రీ స్పీచ్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ వచ్చినట్లయితే ఈ జడ్జ్మెంట్స్ అన్నీ కూడా మనం ఆన్సర్లో మెన్షన్ చేయొచ్చు. సో ట్రై టు మెమరైజ్ దిస్. And without this, society regresses into emotive populism. Then it prevents moral policing through law. మనకు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 295A అంటే హర్టింగ్ రిలీజియస్ సెంటిమెంట్స్ అనే ఒక సెక్షన్ ఉంది. ఇటువంటి క్రిమినల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటున్నాయో వీటిని ఎక్కువగా దే ఆర్ యూజ్డ్ టు పోలీస్ ఆర్ట్, లిటరేచర్ అండ్ సెటైర్. సో వీటికి ఎక్కువగా ఈ క్రిమినల్ ప్రొవిజన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మనకు కొంతమంది స్టాండప్ కమీడియన్స్ లైక్ మునావర్ ఫరూకీ ఇటువంటి వారికి అగేన్స్ట్గా ఎఫ్ఐఆర్స్ లాంచ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఈ లా ఏదైతే ఉందో దాన్ని ఇట్ ఈస్ వెపనైజ్ టు అపీజ్ అవుట్రేజ్ రాదర్ దాన్ అప్హోల్డ్ లా. సో ఏదైతే పబ్లిక్ అవుట్రేజ్ ఉందో వారిని ప్లీజ్ చేయడం కోసం, వారిని అపీజ్ చేయడం కోసం అటువంటి సిచ్యువేషన్స్లో ఒక వెపన్లా యూజ్ చేసుకుంటున్నాం తప్ప లాని అప్హోల్డ్ చేయడానికి యూజ్ చేయడం లేదు. అండ్ సచ్ ఎన్ఫోర్స్మెంట్ అండర్మైన్స్ అటానమీ ఆఫ్ ఇండివిజువల్ థాట్ అండ్ క్రియేటివిటీ. ఈ రీజన్స్ అన్నిటి వల్లనే మనకు ఫ్రీ స్పీచ్ అనేది చాలా ఇంపార్టెంట్. దెన్ రైజ్ ఆఫ్ సెంటిమెంట్ డ్రివెన్ జూరిస్ప్రుడెన్స్. సబ్జెక్టివ్ థ్రెషోల్డ్స్ రీప్లేస్ లీగల్ రీజనింగ్. అంటే ఇక్కడ కోర్ట్స్ ఏం చేస్తున్నాయంటే ఒక స్పీచ్ ఉన్నట్లయితే దాన్ని ఎమోషనల్ రెస్పాన్స్ బేస్ చేసుకుని దాన్ని జడ్జ్ చేస్తున్నాయి తప్ప కాన్స్టిట్యూషనల్ టెస్ట్ ద్వారా కాదు. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఎఫ్ఐఆర్స్ ఫైల్డ్ ఫర్ హర్ట్ సెంటిమెంట్స్ ఆఫెన్ లీడ్ టు జ్యుడిషియల్ వ్యాలిడేషన్ వితౌట్ అసెసింగ్ యాక్చువల్ హార్మ్. సో సెంటిమెంట్స్ హర్ట్ అయ్యాయనే దానికి సంబంధించి చాలా ఎఫ్ఐఆర్స్ అనేవి ఫైల్ చేయడం జరుగుతుంది. ఇట్ లీడ్స్ టు జ్యుడిషియల్ వ్యాలిడేషన్. యాక్చువల్ హార్మ్ ఎంత జరిగింది అనేది అసెస్ చేయకుండా జ్యుడిషియల్ వ్యాలిడేషన్ చేయడం జరుగుతుంది. ఇదొక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు మనం. దెన్ బ్లరింగ్ ఆఫ్ లీగల్ కేటగిరీస్. స్పీచ్ యాక్ట్స్
వీటిని మల్టిపుల్ కాంట్రడిక్టరీ ప్రొవిజన్స్ కింద ఇంటర్ప్రిట్ చేయడం జరుగుతుంది, లైక్ డిఫేమ్ చేయడానికి, హేట్ స్పీచ్, ఇన్సైట్మెంట్. సో ఈ విధంగా ఇంటర్ప్రిట్ చేయడం వలన it is leading to legal confusion, and this undermines the principle that restrictions must be narrowly tailored and clearly defined. సో దీనికి సంబంధించి అంటే ఫ్రీ స్పీచ్ కి సంబంధించి ఏదైతే మనకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో, దట్ ఈస్ ఆర్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్, వాటిని మనం క్లియర్ గా డిఫైన్ చేయాల్సి ఉంటుంది. దెన్ అపాలజీస్ యాజ్ మోరల్ పనిష్మెంట్. జ్యుడిషియల్ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో ఇవి కొన్నిసార్లు మనకు దే సీక్ అపాలజీస్ యాజ్ రెస్టిట్యూషన్ రాదర్ దాన్ లీగల్ రెమెడీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం అలీ ఖాన్ మహమూదాబాద్ కేసు తీసుకున్నట్లయితే ఒక క్లాస్ రూమ్ కోర్ట్ వలన ఇది ఇన్స్టిట్యూషనల్ ప్రెషర్ అండ్ అపాలజీ. సో ఇట్ హాస్ లెడ్ టు ఆల్ దీస్, షోకేసింగ్ ఇన్స్టిట్యూషనల్ ఓవర్ రీచ్ రాదర్ దాన్ కరెక్టివ్ జస్టిస్. సో ఈ కేసులో మనం చూసినట్లయితే మనకు ఇన్స్టిట్యూషనల్ ఓవర్ రీచ్ జరిగినట్లుగా చెప్పొచ్చు, అండ్ దెన్ ఎమోషనల్ ఇంజురీ ట్రీటెడ్ యాజ్ లీగల్ ఇంజురీ. సో మనకి రీసెంట్ టైమ్స్లో ఎమోషనల్ ఇంజురీ అయినా కూడా దాన్ని లీగల్ ఇంజురీగా ట్రీట్ చేయడం జరుగుతుంది. అండ్ బీయింగ్ అఫెండెడ్ ఇస్ గ్రౌండ్ ఫర్ లీగల్ యాక్షన్. సో ఒక పర్సన్ దేనికైనా అఫెండ్ అయినప్పుడు అది లీగల్ యాక్షన్కి ఒక గ్రౌండ్గా చెప్పడం జరుగుతుంది. సో దీన్ని మనం ఎక్కువగా రీసెంట్ టైమ్స్లో యాక్సెప్ట్ చేస్తున్నాం, షిఫ్టింగ్ ద ఫోకస్ ఫ్రమ్ ఆబ్జెక్టివ్ హార్మ్ టు పర్సీవ్ డిస్రెస్పెక్ట్. అంటే నిజంగా అక్కడ ఒక హార్మ్ జరిగింది అనే దానికంటే కూడా మన ఫోకస్ ఎక్కువ దేనిపైన ఉంటుంది అంటే ఒక పర్సన్ కి డిస్రెస్పెక్ట్ జరిగింది అని ఆ పర్సన్ పర్సీవ్ చేసినట్లయితే ఆ పర్సీవ్ డిస్రెస్పెక్ట్ ని మనం ఫోకస్ చేస్తున్నాం తప్ప యాక్చువల్ గా అక్కడ హార్మ్ ఏం జరిగింది అనేది మనం ఫోకస్ చేయడం లేదు. దెన్ ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ఇట్ కాంట్రడిక్ట్స్ ఖుష్బూ వర్సెస్ కన్యామల్ 2010 కేస్. సో దీనిలో సుప్రీం కోర్ట్ ఏమన్నదంటే ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో వాటిని కన్జర్వేటివ్ రియాక్షన్స్ ద్వారా కర్బ్ చేయకూడదు అని, రైట్. సో మనకు కన్జర్వేటివ్ గా కొన్ని ఐడియాస్ ఉంటాయి, వాటికి ఈ ప్రోగ్రెసివ్ ఐడియాస్ అనేవి సమ్ టైమ్స్ ఆపోజిట్ గా ఉండొచ్చు, కాంట్రడిక్టరీగా ఉండొచ్చు, బట్ ఆ రీజన్ తో వీటిని మనం కర్బ్ చేయకూడదు, ఆర్ వీ కెనాట్ స్టాప్ దెమ్. దెన్ జ్యుడిషియల్ పాపులిజం అండర్మైన్స్ కాన్స్టిట్యూషనల్ రోల్. Courts seem more willing to endorse majoritarian sentiment. సో ఎస్పెషలీ మనకు ఎవరైనా పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్ అయిన కేసెస్ ఉన్నా, రిలీజన్ ఇన్వాల్వ్ అయిన కేసెస్ ఉన్నా కూడా ఎక్కువగా కోర్ట్స్ ఏం చేస్తున్నాయంటే మెజారిటేరియన్ సెంటిమెంట్ ని ఎండోర్స్ చేయడం జరుగుతుంది. దెన్ దిస్ షిఫ్ట్ ఫ్రమ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ టు సోషల్ మొరాలిటీ. అంటే కాన్స్టిట్యూషన్ పరంగా ఏదైనా వైలేషన్ జరిగిందా అనే దానికంటే మనం పీపుల్ యొక్క సెంటిమెంట్స్ కి ఎక్కువగా వాల్యూ ఇచ్చి సోషల్ మొరాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ కంటే కూడా. దీనివలన జ్యుడిషియరీకి ఇండివిజువల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేసే ఆ రోల్ ఏదైతే ఉంది అది వీకెన్ అవుతుంది. దెన్ రెస్టోరింగ్ కాన్స్టిట్యూషనల్ క్లారిటీ ఇన్ జ్యుడిషియల్ కాండక్ట్. ప్రయారిటైజ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. సోషల్ మొరాలిటీని కాకుండా మనం కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. సో కోర్ట్స్ ఏంటంటే ఇట్ మస్ట్ అప్హోల్డ్ రైట్స్ ఓవర్ పబ్లిక్ అవుట్రేజ్. సో ఏదైనా డిస్రెస్పెక్ట్ జరిగినా, డిఫేమేషన్ జరిగినా ఇటువంటి సిచ్యువేషన్ లో పర్సీవ్ డిస్రెస్పెక్ట్ వంటివి కాకుండా పబ్లిక్ అవుట్రేజ్, పబ్లిక్ ఎక్కువగా రెస్పాండ్ అవుతున్నారు, పబ్లిక్ అవుట్రేజ్ జరిగింది అనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం కంటే రైట్స్ ని అప్హోల్డ్ చేయడానికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి మన కోర్ట్స్. రీఅఫర్మింగ్ దేర్ రోల్ యాజ్ ప్రొటెక్టర్స్ ఆఫ్ లిబర్టీ. ఎందుకంటే మన కోర్ట్స్ లిబర్టీ యొక్క ప్రొటెక్టర్స్ గా వాటి రోల్ ని పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. దెన్ యూజ్ హార్మ్ బేస్డ్ లీగల్ టెస్ట్. సో స్పీచ్ ని ఎప్పుడు మనం రెస్ట్రిక్ట్ చేయాలి అంటే కేవలం అది నిజంగా ఏదైనా హార్మ్ చేసినప్పుడు మాత్రమే మనం రెస్ట్రిక్ట్ చేయాలి. జస్ట్ ఎమోషనల్ డిస్కంఫర్ట్ జరిగిందనే రీజన్ వలన కాకుండా మనం నిజంగా హార్మ్ జరిగినప్పుడు మాత్రమే ఈ విధంగా స్పీచ్ ని రెస్ట్రిక్ట్ చేయాలి. దెన్ అవాయిడ్ సింబాలిక్ పనిష్మెంట్స్. అపాలజీస్ ని కంపెల్ చేయడం, మోరల్ పోలీసింగ్, వీటి వల్ల ఏమవుతుంది మనకు లీగల్ రీజనింగ్ అదేవిధంగా జ్యుడిషియల్ క్రెడిబిలిటీ అనేది తగ్గిపోతుంది. దెన్ రిఫార్మ్ స్పీచ్ రిలేటెడ్ పీనల్ లాస్. సో మనకు సెక్షన్ 295A, 153A, సో ఇటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో we have to narrow the scope of these and also criminal defamation so that వీటి యొక్క మిస్యూజ్ అనేది మనం కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క స్కోప్ ని మనం తగ్గించాలి. దెన్ స్ట్రెంథెన్ జ్యుడిషియల్ కెపాసిటీ. సో ఫ్రీ స్పీచ్ స్టాండర్డ్స్, ప్రపోర్షనాలిటీ అండ్ కంపారిటివ్ జ్యూరిస్ప్రుడెన్స్
వీటిపైన ట్రైనింగ్ ని మనం ఎంకరేజ్ చేయాలి. ఈ టాపిక్ కి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ అ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ ద జ్యుడిషియరీ మస్ట్ యాక్ట్ as the guardian of fundamental rights rather than a custodian of public sentiment. సో ఒక కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీలో జ్యుడిషియరీ ఏం చేయాలి? ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కుల యొక్క గార్డియన్ గా ఉండాలి, అంతే తప్ప పబ్లిక్ సెంటిమెంట్ కి కస్టోడియన్ గా ఉండకూడదు. ఇది మనకిచ్చిన స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో we have to examine this statement with reference to judicial responses on speech and expression. సో ఇక్కడ మనం రీసెంట్ గా జరిగిన కొన్ని కేసెస్ ని కూడా ఈ ఆన్సర్ లో భాగంగా మెన్షన్ చేయొచ్చు. సో వాటి ద్వారా ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కి సంబంధించిన కేసెస్ లో జ్యుడిషియరీ ఏ విధంగా రెస్పాండ్ అవుతూ ఉంది, సో ఆ జ్యుడిషియల్ రెస్పాన్సెస్ వాటి యొక్క కాంటెక్స్ట్ లో ఈ స్టేట్మెంట్ ని మనం ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. సో హియర్ ద కీ వర్డ్ ఇస్ ఎగ్జామిన్, రిమెంబర్ దిస్. సో ఈ క్వశ్చన్ కి 250 వర్డ్స్ లో ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. అండ్ నవ్ మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద సెన్సస్. సో మన నెక్స్ట్ సెన్సస్ ఏదైతే ఉందో అది 2027 March 1 దాని యొక్క డేట్ గా ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ ఇది 2 phases లో జరుగుతుంది. సో ఈ సందర్భంగా అసలు సెన్సస్ అంటే ఏంటి, ఫస్ట్ సెన్సస్ అనేది మనకి ఎప్పుడు కండక్ట్ చేయడం జరిగింది, ఈ పర్టికులర్ సెన్సస్ లో మనకి 2 phases ఉన్నాయి. సో ఆ 2 phases ఏంటి, క్యాస్ట్ ని ఏ విధంగా ఎన్యూమరేట్ చేయబోతున్నారు మన అప్కమింగ్ సెన్సస్ లో. సో మన లాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో 2011 లో దానికి అండ్ 2027 సెన్సస్ కి సంబంధించి ఈ 16 years గ్యాప్ ఎందుకుంది అండ్ వీటి మధ్య డిఫరెన్సెస్ ఏమి ఉండబోతున్నాయి, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సిలబస్ చూసినట్లయితే ఇది మనకు జిఎస్ పేపర్ 2, సెంటర్ అండ్ స్టేట్స్ యొక్క ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, గవర్నెన్స్ అండ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ పాపులేషన్ రిలేటెడ్ డేటా మేనేజ్మెంట్. దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే యూనియన్ హోమ్ మినిస్ట్రీ రీసెంట్ గా ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏంటంటే మన నెక్స్ట్ సెన్సస్ అంటే మన నెక్స్ట్ జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు 2 phases లో March 1, 2027 నుండి స్టార్ట్ అవబోతున్నాయి. సో దిస్ విల్ బి ద రెఫరెన్స్ డేట్. సో మన ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి ఫస్ట్ టైం సెంట్రల్ గవర్నమెంట్ మన ఇండియాలోని అందరు హిందూస్ యొక్క క్యాస్ట్ డీటెయిల్స్ అనేవి ఎన్యూమరేట్ చేయబోతుంది, ఇంక్లూడింగ్ ఓబీసీస్. అండ్ ఈ డెసిషన్ ఏదైతే ఉందో ఇది దేనికి లింక్ అయి ఉందంటే మన డీలిమిటేషన్ అంటే కాన్స్టిట్యుయెన్సీస్ ఏదైతే మనకు డీలిమిట్ చేయడం జరుగుతుందో సో దానికి సంబంధించి, అదేవిధంగా మన అప్కమింగ్ 2029 జనరల్ ఎలక్షన్స్ లో విమెన్ కి సీట్స్ రిజర్వేషన్ సంబంధించి వీటికి ఈ డెసిషన్ అనేది లింక్ అయి ఉంది. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. దీనికి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఇండియాలో మనకు సెన్సస్ అనేది ఇట్ హాస్ రూట్స్ ఇన్ ఏన్షియంట్ టెక్స్ట్. సో ఫస్ట్ టైం మనం సెన్సస్ అనేది దాని రిఫరెన్స్ ఎప్పుడు చూడొచ్చు అంటే కౌటిల్య యొక్క అర్థశాస్త్రాలు, అదేవిధంగా ముఘల్ ఎరాకి సంబంధించిన డాక్యుమెంట్స్ లైక్ ఎయిన్ అక్బరీ. ఈ పర్టికులర్ టెక్స్ట్ లో మనం ఈ ఏన్షియంట్ టెక్స్ట్ లో సెన్సస్ కి సంబంధించిన డేటాని మనం చూడొచ్చు. అండ్ మనకు సింక్రోనస్ గా జరిగిన ఫస్ట్ డికెనియల్ సెన్సస్ అంటే 10 years కి ఒకసారి జరిగే ఈ సెన్సస్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ టైం సింక్రోనస్ గా ఎప్పుడు జరిగింది కొలోనియల్ ఇండియాలో అంటే 1881 లో జరిగింది అండర్ డబ్ల్యూసి ప్లోడెన్, రిమెంబర్ దిస్. అండ్ 1881 నుండి మనకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అంటిల్ 2011. అండ్ నెక్స్ట్ సెన్సస్ 2021 ఏదైతే ఉందో ఇది కోవిడ్-19 ఆ టైంలో మనకి 2020-21 టైంలో కోవిడ్-19 రావడం జరిగింది కదా. సో ఆ రీజన్ వల్ల 2021 సెన్సస్ అనేది మనకు డిలే అయింది. సో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ జనాభా లెక్కల్లో మనకు ఎస్సీ ఎస్టీ డీటెయిల్స్ రికార్డ్ చేశారు, కానీ హిందూస్ కి సంబంధించిన క్యాస్ట్ ఎన్యూమరేషన్ అయితే చేయలేదు, ఎక్స్క్లూడింగ్ దిస్ ఎస్సీ ఎస్టీ. సో దిస్ వాజ్ లాస్ట్ కండక్టెడ్ ఎట్ 1931. సో సెన్సస్ కి సంబంధించి అంటే మన జనాభా లెక్కలకు సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇది. జనాభా లెక్కలకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద సెన్సస్? లెట్స్ సీ. పాలసీ ప్లానింగ్ అండ్ రిసోర్స్ అలొకేషన్. సెన్సస్ డేటా వల్ల మనకు సోషియో ఎకనామిక్ పాలసీ మేకింగ్ కి ఇదొక బెడ్ రాక్ గా ఉండబోతుంది, ఇదొక ఫౌండేషన్ గా ఉంటుంది. సో ఏదైనా ఒక పాలసీని ఫ్రేమ్ చేయాలన్నప్పుడు సెన్సస్ డేటాని రిఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013,
పిఎంఏవై. వీటిలో ఏంటంటే బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారు అనేది ఎస్టిమేట్ చేయడం కోసం పాపులేషన్ డేటాని యూజ్ చేస్తారు. సో దానికోసం మనకు ఈ జనాభా లెక్కలు అంటే సెన్సస్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనకు హెల్త్ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, రూరల్ డెవలప్మెంట్, ఈ మినిస్ట్రీస్ అన్నిటిలో కూడా వాటి యొక్క టార్గెట్ సెట్టింగ్ కోసం, అదేవిధంగా ఫండ్స్ ఏ విధంగా డెవల్యూషన్ అనేది చేయాలంటే ఎవరెవరికి ఎంత ఫండ్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి, ఇటువంటి డెసిషన్ తీసుకోవడానికి సెన్సస్ ఫిగర్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. దెన్ అఫర్మేటివ్ యాక్షన్ అండ్ సోషల్ జస్టిస్. బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించి ద అబ్సెన్స్ ఆఫ్ అప్డేటెడ్ క్యాస్ట్ డేటా పోస్ట్ 1931 తర్వాత అప్డేటెడ్ క్యాస్ట్ డేటా అనేది లేదు. దీనివలన ఎవిడెన్స్ బేస్డ్ అఫర్మేటివ్ యాక్షన్ తీసుకోవడానికి వీలు లేకుండా ఉండింది. అండ్ జస్టిస్ రోహిణి కమిషన్ ఆన్ ఓబీసీ సబ్ కేటగరైజేషన్ 2017 to 2023. సో ఈ కమిషన్ ఏమందంటే మనకు రిజర్వేషన్స్ ని రేషనలైజ్ చేయడం కోసం క్వాంటిటేటివ్ క్యాస్ట్ డేటా యొక్క అవసరం ఉంది అని చెప్పింది కమిషన్. అండ్ సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సస్ SECC 2011 దీన్ని కండక్ట్ చేసినప్పటికీ కొన్ని డేటా క్వాలిటీ కన్సర్న్స్ వలన ఫుల్ గా దీన్ని పబ్లిష్ చేయడం జరగలేదు. దెన్ డీలిమిటేషన్ అండ్ పొలిటికల్ రిప్రజెంటేషన్. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 చూసినట్లయితే దీనిలో మనకు సెన్సస్ తర్వాత అంటే జనాభా లెక్కలు అనేవి కౌంట్ చేసిన తర్వాత లోక్సభ సీట్స్ ని రీఅడ్జస్ట్ చేయాలి అని మ్యాండేట్ చేస్తుంది. దట్ ఈస్ కంపల్సరీ. సో దిస్ హాస్ బీన్ ఫ్రోజన్ సిన్స్ 1976. సో 2026 తర్వాత కొత్త పాపులేషన్ డేటాని బేస్ చేసుకొని డీలిమిటేషన్ చేస్తారంటే కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి కదా మనం ఓట్ వేసేటప్పుడు. సో ఈ కాన్స్టిట్యుయెన్సీస్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ కాన్స్టిట్యుయెన్సీ, సో ఈ విధంగా దీన్ని డీలిమిటేషన్ అనేది చేస్తారు. దీనివలన ఇట్ ఇన్ఫ్లుయెన్స్ పొలిటికల్ రిప్రజెంటేషన్. సో రేజింగ్ కన్సర్న్స్ అమాంగ్ సదర్న్ స్టేట్స్. సో మనకు ఎస్పెషలీ సౌత్ ఇండియాలోని స్టేట్స్ లో చూసినట్లయితే పాపులేషన్ గ్రోత్ అనేది స్లోగా ఉంది. సో దీనివల్ల ఈ స్టేట్స్ లో కన్సర్న్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే డీలిమిటేషన్ అనేది మనకు కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క రీఫ్రేమింగ్ అనేది పాపులేషన్ ని బేస్ చేసుకొని చేస్తారు. బట్ సదర్న్ స్టేట్స్ లో మనకు పాపులేషన్ గ్రోత్ అనేది తక్కువగా ఉంది. సో దెర్ ఆర్ కన్సర్న్స్ ఇన్ ద సదర్న్ స్టేట్స్ ఎస్పెషలీ. దెన్ ఇన్స్టిట్యూషనల్ మెమరీ అండ్ కంటిన్యూటీ. India it has had an unbroken decennial census from 1881 to 2011. 1881 నుండి స్టార్ట్ చేసి 2011 వరకు కూడా మనం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఎక్కడ బ్రేక్ అనేది లేకుండా ప్రతి 10 సంవత్సరాలకి జనాభా లెక్కలు అనేవి కండక్ట్ చేయడం జరిగింది. సో ఇట్స్ క్రియేటింగ్ అ రిచ్ ఆర్కైవ్ ఆఫ్ లాంగిట్యూడినల్ డెమోగ్రఫిక్ డేటా. సో ఎక్కడ బ్రేక్ లేకుండా ఇలా ప్రతి 10 సంవత్సరాలకి మనం జనాభా లెక్కలను కండక్ట్ చేయడం వలన మన దగ్గర చాలా డెమోగ్రఫిక్ డేటా అనేది ఉంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది, మనకు ఎవ్రీ 10 years యొక్క డేటా ఉంది కాబట్టి మనం అవన్నీ రిఫర్ చేసినట్లయితే లిటరసీలో ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, మైగ్రేషన్ అంటే ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి వలస వెళ్లే వారికి సంబంధించిన ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, అర్బనైజేషన్ రూరల్ నుండి అర్బన్ ఏరియాస్ కి షిఫ్ట్ అవ్వడం, హౌస్ హోల్డ్ సైజ్, ఇటువంటి డేటాని కన్సిడర్ చేసి దీనిలో ట్రెండ్స్ ఏ విధంగా ఉందనేది మనం ట్రాక్ చేయొచ్చు. రైట్. సో సెన్సస్ డేటా అనేది లేకపోతే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే లాంటి సర్వేస్ ద్వారా ఈ డేటా అంతా మనం ట్రాక్ చేయలేం. సో కేవలం సెన్సస్ డేటా వల్లనే మనం ఈ ట్రెండ్స్ అనేవి ట్రాక్ చేసే అవకాశం ఉంది. దెన్ విమెన్స్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్. నారీ శక్తి వందన్ అధినియం 2023, దీన్నే మనం విమెన్స్ రిజర్వేషన్ యాక్ట్ అని కూడా అంటాం. దీని ప్రకారం మనకు లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లో విమెన్ కి 33% రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు, ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ పోస్ట్ డీలిమిటేషన్. అంటే మన నెక్స్ట్ జనాభా లెక్కలు ఏవైతే ఉంటాయో ఆ డేటాను బేస్ చేసుకుని కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క డీలిమిటేషన్ చేసిన తర్వాత ఈ 33 రిజర్వేషన్ ఏదైతే ఉందో 33% రిజర్వేషన్ ఫర్ విమెన్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దీని వలన మనకు టైమ్లీ అండ్ అక్యురేట్ సెన్సస్ డేటా, అంటే మనకు సెన్సస్ డేటా టైం కి జరగాలి, ఆ డేటా అనేది టైం కి మనకు అందుబాటులో ఉండాలి, అదేవిధంగా కరెక్ట్ గా అక్యురేట్ గా ప్రిసైజ్ గా ఉండాలి. సో ఇది మనకు ఒక జెండర్ ఇన్క్లూసివ్ పొలిటికల్ రిఫార్మ్ కి చాలా ఇంపార్టెంట్. Now let's have a look at the challenges and apprehensions. ఎటువంటి అనుమానాలు ఉన్నాయి, ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి. సో లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ఇట్. సదర్న్ అండ్ స్మాలర్ స్టేట్స్ కన్సర్న్స్. సో మన సదర్న్ స్టేట్స్ లో నార్త్ స్టేట్స్ తో కంపేర్ చేసుకుంటే పాపులేషన్ గ్రోత్ అనేది స్లోగా ఉంది. రైట్. సో దీనివల్ల ఏంటంటే పొలిటికల్ రిప్రజెంటేషన్ ని మనం లూజ్ అవుతామేమో అనే భయం ఉంది.
దెన్ క్యాస్ట్ ఎన్యూమరేషన్ సెన్సిటివిటీస్. సో ఈ క్యాస్ట్ డేటా ఏదైతే మనం ఎన్యూమరేట్ చేస్తామో దీన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటారా లేదా మిస్యూజ్ చేసుకునే అవకాశం ఏదైనా ఉందా అనే దీనిపైన కూడా కొన్ని పొలిటికల్ అండ్ సోషల్ కన్సర్న్స్ అయితే ఉన్నాయి. సో మనం ఈ క్యాస్ట్ డేటాని ఏ పర్పస్ మీద యూజ్ చేసుకుంటాం అనే దానికి ఒక క్లియర్ క్రైటీరియా అనేది ఉండాలి. అదర్వైజ్ ఇట్ క్యాన్ బి మిస్యూజ్, దాన్ని మిస్యూజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. దెన్ ఆపరేషనల్ అండ్ లాజిస్టికల్ డిలేస్. మనకు ఆల్రెడీ కోవిడ్-19 వలన 2021లో జరగాల్సిన సెన్సస్ అనేది 2027లో జరగబోతుంది, రైట్? సో దీనివల్ల ఏమవుతుంది, ప్రిపరేషన్స్ అనేవి ఆల్రెడీ డిలే అయిపోయాయి అండ్ క్యాస్ట్ డేటా కలెక్షన్ ఇట్ మే నీడ్ ఫర్దర్ గ్రౌండ్ వర్క్ అండ్ ల్యాక్ ఆఫ్ కాన్సెన్సస్ ఆన్ డీలిమిటేషన్. సో కొన్ని స్టేట్స్ ఏమంటున్నాయంటే మనకు ఈ సీట్ల యొక్క రీఅలొకేషన్ ఏదైతే ఉంటుందో కాన్స్టిట్యుయెన్సీస్లో దే ఆర్ డిమాండింగ్ అ ఫ్రీజ్ ఆన్ ఇట్, అంటే దాన్ని ఎటువంటి చేంజెస్ అనేవి చేయకుండా ఫ్రీజ్ చేద్దామని. సో దిస్ ఇస్ టు ప్రిజర్వ్ ఫెడరల్ బ్యాలెన్స్ అంటిల్ ఆల్ స్టేట్స్ ఆర్ రెడీ. సో కొన్ని స్టేట్స్ ఒక రకమైన కాన్సెన్సస్ పైన ఉన్నాయి, కొన్ని స్టేట్స్ అనేవి ఒక రకమైన డెసిషన్ పైన ఉన్నాయి. అన్ని స్టేట్స్ మధ్య డీలిమిటేషన్ సంబంధించి ఒక యూనిఫైడ్ కాన్సెన్సస్ అనేది లేదు, అన్ని కలిపి ఒకటే మాట పైన ఒకటే డెసిషన్ పైన లేవు. సో ఆ విధంగా ఎప్పుడైతే అన్ని రాష్ట్రాలు కూడా రెడీ అవుతాయో అప్పటి వరకు మనం సీట్ రీఅలొకేషన్ అనేది ఫ్రీజ్ చేద్దామని కొన్ని స్టేట్స్ డిమాండ్ చేస్తున్నాయి, సో దట్ వీ కెన్ ప్రిజర్వ్ ఫెడరల్ బ్యాలెన్స్. దెన్ డేటా క్వాలిటీ అండ్ క్రెడిబిలిటీ. క్యాస్ట్ ఎన్యూమరేషన్ అనేది ఒక కాంప్లెక్స్ ప్రొసీజర్, దీనిలో మనకు అక్యురసీ ఎన్షూర్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్ కుడ్ ఆల్సో ఎఫెక్ట్ లెజిటిమసీ ఆఫ్ ఫ్యూచర్ రిజర్వేషన్స్ ఆర్ పాలసీ ఇంటర్వెన్షన్స్. సో ఇవి ఈ ఇష్యూకి సంబంధించి ఉన్న ఛాలెంజెస్ అండ్ అప్రహెన్షన్స్. ఫైనలీ, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? టైమ్ బౌండ్ అండ్ టెక్నికలీ సౌండ్ ఎన్యూమరేషన్. ఈ క్యాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో దీన్ని చాలా సిస్టమాటిక్ గా కండక్ట్ చేయాలి, అదేవిధంగా ట్రాన్స్పరెంట్ గా కండక్ట్ చేయాలి, ఎన్షూరింగ్ అక్యురసీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ. దెన్ బ్రాడ్ పొలిటికల్ కాన్సెన్సస్. సో అన్ని స్టేట్స్ కూడా కలిపి మన దగ్గర ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఈ సెన్సస్ డేటాని మనం డీలిమిటేషన్ కోసం ఏ విధంగా యూజ్ చేసుకోబోతున్నాం అండ్ ఆల్సో ఫర్ రిజర్వేషన్, ఈ 33% విమెన్ రిజర్వేషన్ కోసం మనం ఏ విధంగా ఈ సెన్సస్ డేటాని యూజ్ చేయబోతున్నాం, దీన్ని ఇంప్లిమెంట్ చేసే కంటే ముందే ఇవన్నిటికీ సంబంధించి మన రాష్ట్రాలన్నీ కూడా ఒక మాట పైన అంగీకరించాల్సి ఉంటుంది. We must bring a broad political consensus. Then avoid premature delimitation exercises. సో సీట్ల యొక్క కాన్స్టిట్యుయెన్సీస్లో ఉన్న సీట్స్ యొక్క రీడిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు చేయాలి, మనకు సెన్సస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత. దిస్ షుడ్ ఓన్లీ హ్యాపెన్ ఆఫ్టర్ అ కాంప్రహెన్సివ్ ఫ్రేమ్ వర్క్ ఈజ్ అగ్రీడ్ అపాన్. సో మనకు రీజనల్ టెన్షన్స్ అనేవి లేకుండా ఉండడానికి డిఫరెంట్ స్టేట్స్ మధ్య ఒక కాన్సెన్సస్ని తీసుకురావాలి, అదేవిధంగా కాంప్రహెన్సివ్ ఫ్రేమ్ వర్క్ అందరూ ఒప్పుకున్న తర్వాతే ఈ సీట్ల యొక్క రీడిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలి. దెన్ లింక్ టు సోషల్ జస్టిస్ రిఫార్మ్స్. ఈ డేటా ఏదైతే ఉందో ఇట్ మస్ట్ బి యూజ్డ్ ఫర్ ఎవిడెన్స్ బేస్డ్ ఎఫర్మేటివ్ యాక్షన్. సో ఒక రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలి అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, సో దానికోసం మనకు ప్రాపర్గా క్యాస్ట్ డేటా అనేది ఉండాలి. సో అటువంటి ఎఫర్మేటివ్ యాక్షన్, పాజిటివ్ యాక్షన్ అనేది తీసుకోవడానికి ఇది ఒక ఎవిడెన్స్గా మనం ఈ డేటాని యూజ్ చేయాలి తప్ప పొలిటికల్ టోకెనిజం కోసం మనం యూజ్ చేయకూడదు. దెన్ ఎన్ష్యూర్ ప్రిపేర్డ్నెస్ బిఫోర్ 2029 ఎలొకేషన్స్. సో ఈ విమెన్స్ రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో లైక్ 33% రిజర్వేషన్ ఫర్ విమెన్, దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సినంత టైం అనేది ఇవ్వాలి ఫర్ ప్రాసెసింగ్ అండ్ అనలైజింగ్ డేటా ఫర్ దిస్ విమెన్స్ రిజర్వేషన్ అండ్ ఆల్సో అదర్ రిఫార్మ్స్ మీనింగ్ఫుల్లీ. సో దిస్ ఇస్ ద వే ఫార్వర్డ్. మన నెక్స్ట్ ఆర్టికల్, హౌ ఇస్ ఇండియా ప్లానింగ్ టు లోకలైజ్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఈ స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్స్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సిలబస్ మ్యాపింగ్ చూసినట్లయితే ఇది మనకు జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ మొబిలిటీ అండ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, ఎన్వైరన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీ ట్రాన్సిషన్, ఈ టాపిక్స్ మనకు కవర్ అవుతున్నాయి. సో దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్స్ ఇన్ ఇండియా, ఈ స్కీమ్ కింద కొన్ని గైడ్ లైన్స్ ని నోటిఫై చేసింది. దీని ద్వారా ఏంటంటే మనకు ఫుల్లీ బిల్ట్ ఎలక్ట్రిక్ కార్స్ పైన కస్టమ్స్ డ్యూటీస్ అనేవి 15% కి తగ్గించడం జరిగింది.
రైట్. సో ఇవి 70 to 100% ఉండేటివి దీన్ని 15%కి తగ్గించడం జరిగింది. అండ్ దిస్ ఇస్ ఫర్ కంపెనీస్ ఇన్వెస్టింగ్ అ మినిమం 4,150 crore rupees and achieving phased localization. సో ఈ పర్టికులర్ పాలసీ దేనికోసం అంటే టు బ్యాలెన్స్ అట్రాక్టింగ్ గ్లోబల్ ఈవీ ఫర్మ్స్ విత్ బిల్డింగ్ అ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్. సో మనం గ్లోబల్గా ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈవీ ఫర్మ్స్ వీటిని అట్రాక్ట్ చేస్తాం. అదే సమయంలో డొమెస్టిక్ గా మన కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ని కూడా మనం స్ట్రెంథెన్ చేసుకుంటాం. సో ఈ విధంగా రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి చూస్తుంది ఈ పాలసీ. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి దాని ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇండియా యొక్క పొటెన్షియల్ ఎంత ఉందో చూద్దాం. లార్జ్ డొమెస్టిక్ మార్కెట్. ఈ ఆటో మార్కెట్ లో మనకు వరల్డ్ లోనే 3rd లార్జెస్ట్ ఆటో మార్కెట్ గా ఉంది ఇండియా. అండ్ ఈవీస్ దే ఫార్మ్ 7.8% of total sales of FY25. This is led by 3W and 2W segments and established automotive base. మనకు స్ట్రాంగ్ డొమెస్టిక్ ఓఈఎంస్ ఉన్నాయి లైక్ టాటా అండ్ మహేంద్ర. వీటిలో మనకు ఇండియాలోని ఈవీస్ లో 80% అనేవి ఇవి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దెన్ పాలసీ అండ్ ఫిజికల్ సపోర్ట్. సో మనకు ఫేమ్ 2 స్కీమ్ ఉంది, పిఎల్ఐ స్కీమ్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో కొన్ని ప్రొయాక్టివ్ స్టేట్ ఈవీ పాలసీస్ ఉన్నాయి. సో ఇవేంటంటే మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించి సబ్సిడీస్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దెన్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అండ్ స్టార్టప్స్. మనకు కొన్ని ఈవీ ఫోకస్డ్ స్టార్టప్స్ కూడా ఉన్నాయి. అండ్ అ లార్జ్ పూల్ ఆఫ్ ఇంజనీర్స్ ఎనేబులింగ్ R&D ఇన్ బ్యాటరీస్, మోటార్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. సో మనకి ఈవీకి పైన ఫోకస్ చేసిన చాలా స్టార్టప్స్ ఉన్నాయి. దాంతో పాటుగా దీనికి సంబంధించిన ఇంజనీర్స్ కూడా చాలా మంది ఉన్నారు. వీటి వల్ల మనకు బ్యాటరీస్ కి సంబంధించి, మోటార్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది కూడా జరుగుతుంది. దెన్ క్లైమేట్ అలైన్డ్ గ్రోత్ పాత్. సో 2030 వరకు 30% ఈవీ పెనిట్రేషన్ అనేది మనం టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. అండ్ ఇది ఇండియాకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టార్గెట్. నెట్ జీరో బై 2070 రోడ్ మ్యాప్ దీనికి కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ టార్గెట్ ని కూడా మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేయడం జరిగింది. డూ రిమెంబర్ దిస్. దెన్ హౌ డస్ ద న్యూ పాలసీ అలైన్ విత్ ఇండియాస్ ఈవీ పొటెన్షియల్. సో ఇండియాలో మనకు ఈవీ పొటెన్షియల్ ఎంత ఉందో చూసాం. అండ్ ఈ కొత్త పాలసీ మనకి ఏం తీసుకురాబోతుందో చూసాం. సో ఈ కొత్త పాలసీ ఏదైతే ఉందో ఇది ఇండియా యొక్క ఈవీ పొటెన్షియల్ తో ఏ విధంగా అలైన్ అవుతుంది. సో లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ఇట్. ఇట్ లివరేజెస్ మార్కెట్ సైజ్ ఫర్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్. సో మనకు లోకలైజేషన్ కి సంబంధించి డ్యూటీ కట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ పాలసీలో మనకు ఇండియాలో ఉన్న వాస్ట్ కన్స్యూమర్ బేస్ ని యూజ్ చేసుకొని ఇట్ విల్ అట్రాక్ట్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ లైక్ టెస్లా వైల్ బిల్డింగ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఒక పక్క మనం ఫారిన్ ఫర్మ్స్ ని ఇన్వైట్ చేస్తూనే, అట్రాక్ట్ చేస్తూనే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ని కూడా స్ట్రెంథెన్ చేస్తాం. దెన్ స్ట్రెంథెన్ ద ఎగ్జిస్టింగ్ ఆటో ఎకో సిస్టమ్. ఇండియాలో మనకు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు, గుజరాత్ అండ్ మహారాష్ట్ర ఇటువంటి స్టేట్స్ లో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఉన్నాయి. So we'll align with these hubs and enable value chain integration and capacity expansion. Then it complements policy and R&D framework. ఇది FAME 2, faster adoption and manufacturing of hybrid and electric vehicles in India. Then PLI, auto plus battery, and state EV policies. Filling the supply side gap with investment linked incentives for infrastructure, tech and tooling. సో మనకు ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించిన ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ ఆల్సో ఫెసిలిటేట్స్ టెక్నాలజీ యాక్సెస్ అండ్ స్కిల్ యూటిలైజేషన్. సో మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసం ఇది ఎనేబుల్ చేస్తుంది. దాంతోపాటుగా జాయింట్ వెంచర్స్. సో దీనివల్ల ఏమవుతుంది, మనకు R&D అనేది ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఇండియా యొక్క ఇంజనీరింగ్ అండ్ స్టార్ట్అప్ టాలెంట్ కి కూడా మనం ఎక్కువ ఆపర్చునిటీస్ ని ప్రొవైడ్ చేయగలం. దెన్ ఇట్ యాక్సిలరేట్స్ గ్రీన్ మొబిలిటీ టార్గెట్స్. సో మనం వీటి వల్ల ఏమవుతుంది, ఈవీ అడాప్షన్ అనేది మనం ఫాస్ట్ గా చేయగలుగుతాం త్రూ అఫోర్డబుల్ ఇంపోర్ట్స్ వైల్ ప్రమోటింగ్ డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్. సో దాట్ మనం 2030 వరకు 30% ఈవీ టార్గెట్ అండ్ 2070 వరకు నెట్ జీరో గోల్స్ వీటిని మనం అచీవ్ చేయగలం.
ఇండియాలో మనం ఈవీ ట్రాన్సిషన్ కి సంబంధించి ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ లిమిటెడ్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనం ఎలక్ట్రానిక్ వెహికల్స్ అయితే ప్రమోట్ చేస్తున్నాం, దాంతో పాటుగా ప్రాపర్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా ప్రొవైడ్ చేయాలి, బట్ అది మనకు కొంచెం తక్కువగా ఉంది. సో మనకి మెట్రో సిటీస్ లో కాకుండా అదర్ సిటీస్ లో పబ్లిక్ ఛార్జింగ్ నెట్వర్క్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. సో దిస్ కాజ్ రేంజ్ యాంగ్జైటీ అండ్ రెడ్యూస్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్. సో కన్స్యూమర్ కాన్ఫిడెంట్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి షిఫ్ట్ అవ్వలేకపోతున్నారు, ఎందుకంటే మెట్రోస్ లో కాకుండా అదర్ టౌన్స్ అండ్ సిటీస్ లో మనకు ఈ పబ్లిక్ ఛార్జింగ్ నెట్వర్క్స్ అనేవి చాలా తక్కువగా ఉంటున్నాయి. దెన్ హై బ్యాటరీ ఇంపోర్ట్ డిపెండెన్స్. ఇండియాలో మనకు లిథియం, కోబాల్ట్, నికెల్ యొక్క డొమెస్టిక్ రిజర్వ్స్ అనేవి లేవు. సో దీనివల్ల ఏమవుతుంది, ఇటువంటి కోర్ బ్యాటరీ కాంపోనెంట్స్ కోసం మనం ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. దెన్ హై అప్ ఫ్రంట్ వెహికల్ కాస్ట్. సబ్సిడీస్ ఇచ్చినప్పటికీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి చాలా కాస్ట్లీగా ఉంటున్నాయి. ఎందుకు, బ్యాటరీ ప్రైజెస్ వలన, అదేవిధంగా లోకల్ సప్లై చైన్స్ అనేవి సరిగా డెవలప్ అవ్వకపోవడం వలన. దెన్ వీక్ ఇండిజినస్ R&D అండ్ టెక్ ఎకోసిస్టమ్. ఇండియాలో మనకు అడ్వాన్స్డ్ బ్యాటరీ రీసెర్చ్, పవర్ ఎలక్ట్రానిక్స్, మోటార్ టెక్నాలజీస్, వీటన్నిటిలో కూడా వీఆర్ లాగింగ్ ఇన్ ఇట్, అండ్ దిస్ ఇస్ కీ టు లాంగ్ టర్మ్ సెల్ఫ్ రిలయన్స్. సో వీటిలో మనం ఇంప్రూవ్ అయినట్లయితే లాంగ్ టర్మ్ లో మనం వేరే ఇంపోర్ట్స్ పైన, వేరే కంట్రీస్ పైన డిపెండ్ అవ్వక్కర్లేకుండా సెల్ఫ్ రిలయన్స్ అనేది సాధించవచ్చు. బట్ ప్రస్తుతానికైతే అడ్వాన్స్ బ్యాటరీ రీసెర్చ్, పవర్ ఎలక్ట్రానిక్స్ లాంటి వాటిలో మనం వెనుకబడి ఉన్నాం. దెన్ గ్రిడ్ అండ్ ఎనర్జీ రెడీనెస్. మాస్ ఈవీ అడాప్షన్, ఇట్ విల్ స్ట్రెయిన్ ద ఎలక్ట్రిసిటీ గ్రిడ్. సో ఒకటేసారి ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ ని అడాప్ట్ చేసుకున్నా కూడా ఎలక్ట్రిసిటీ గ్రిడ్ పైన స్ట్రెయిన్ అనేది పడుతుంది. సో ప్రస్తుతం ఇట్ ఈస్ కరెంట్లీ నాట్ స్మార్ట్ ఆర్ డీసెంట్రలైజ్డ్ ఎనఫ్ ఫర్ ఈవీ స్కేల్ ఇంటిగ్రేషన్. సో మనం గ్రిడ్ పరంగా రెడీగా అయితే లేము. సో ఇవన్నీ కూడా ఇండియా యొక్క ఈవీ ట్రాన్సిషన్ కి సంబంధించి మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్. ఫైనలీ, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఫర్ ఇండియాస్ ఈవీ ట్రాన్సిషన్? సో ఈ ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేస్తున్నామని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇండియాలో ఈ విధమైన ఈవీ ట్రాన్సిషన్ కోసం మనం ఏ విధమైన మెజర్స్ తీసుకోవాలి? స్కేల్ అప్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేషన్ వైడ్. సో మన కంట్రీ మొత్తంలో కూడా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం ఇంకా పెంచాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ ప్రయారిటీగా మనం అర్బన్ ఫాస్ట్ ఛార్జింగ్ కారిడార్స్ వీటిని ప్రయారిటైజ్ చేయాలి, అండ్ ఆల్సో రూరల్ రీచ్ త్రూ పీపీపీ మోడల్స్ అండ్ ఇన్సెంటివ్స్. ఎగ్జాంపుల్ మనం నార్వేలో చూసినట్లయితే నేషన్ వైడ్ ఫాస్ట్ ఛార్జింగ్ గ్రిడ్, ఇట్ ఎనేబుల్డ్ ఓవర్ 80% ఈవీ అడాప్షన్ బై రెడ్యూసింగ్ రేంజ్ యాంగ్జైటీ. సో ఆ కారు యొక్క రేంజ్ ఎంతవరకు వస్తుంది, మనకు ప్రాపర్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఎలా, ఈ విధమైన ఫియర్ వలన చాలా మంది ఈవీస్ అడాప్ట్ చేసుకోవడం లేదు. బట్ మనం ఇట్లా ఫాస్ట్ ఛార్జింగ్ కారిడార్స్ అనేవి ఎనేబుల్ చేసినట్లయితే ఇట్ విల్ ఇన్సెంటివైజ్ పీపుల్ టు అడాప్ట్ టు ఈవీ. అండ్ మనం నార్వే యొక్క ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే అక్కడ నేషన్ వైడ్ గా ఫాస్ట్ ఛార్జింగ్ గ్రిడ్ ని ఎప్పుడైతే తీసుకొచ్చారో దానివల్ల 80% ఈవీ అడాప్షన్ జరిగింది. సో ఈ విధమైన ఎగ్జాంపుల్ తీసుకుని మనం కూడా ఇంప్లిమెంట్ చేసినట్లయితే మన దగ్గర కూడా ఈవీ అడాప్షన్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. దెన్ యాక్సిలరేట్ బ్యాటరీ లోకలైజేషన్ అండ్ రిసోర్స్ సెక్యూరిటీ. సో పిఎల్ఐ సపోర్టెడ్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీస్ వీటిని మనం ఫాస్ట్ ట్రాక్ చేయాలి, అండ్ ఆల్సో ఫోర్జ్ బైలేటరల్ అగ్రిమెంట్స్. సో మనం వేరే వేరే కంట్రీస్ తో బైలేటరల్ గా లైక్ విత్ అర్జెంటీనా, ఆస్ట్రేలియా ఇటువంటి కంట్రీస్ తో మనం లిథియం అండ్ కోబాల్ట్ యాక్సెస్ కి సంబంధించి బైలేటరల్ అగ్రిమెంట్స్ చేసుకోవాలి. అండ్ ఇండియా ఎంతైనా ఇంపోర్ట్స్ పైన డిపెండెన్స్ అనేది తగ్గించుకోవాలి. సో మనం ఇంపోర్ట్స్ పైన చాలా ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం, ఓవర్ రిలయన్స్ అంటే ఓవర్ డిపెండెన్స్ అవుతున్నాం. దీన్ని మనం అవాయిడ్ చేయాలి. అది మనం ఏ విధంగా చేయగలుగుతామంటే బై ఇన్వెస్టింగ్ ఇన్ మినరల్ ప్రాసెసింగ్ అండ్ రీసైక్లింగ్ ఎకోసిస్టమ్స్. దెన్ స్ట్రెంథెన్ ఇండిజినస్ R&D అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. మన కంట్రీలో జరుగుతున్న ఇండిజినస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో R&D, దీన్ని మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి. అదేవిధంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ని కూడా మనం ఎన్హాన్స్ చేయాలి. సో దీనికోసం జాయింట్ వెంచర్స్ ని ప్రమోట్ చేయాలి, అదేవిధంగా లైసెన్స్ బేస్డ్ టెక్ షేరింగ్, అండ్ ఆల్సో ఫండ్ బ్యాటరీ కెమిస్ట్రీ అండ్ మోటార్ కంట్రోల్ ఇన్నోవేషన్స్. దెన్ మోడర్నైజ్ గ్రిడ్ అండ్ ఎనర్జీ సిస్టమ్స్ ఫర్ ఈవీ లోడ్. సో మనం స్మార్ట్ గ్రిడ్స్ లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, అండ్ ఆల్సో ఇన్ రెన్యూవబుల్ పవర్ ఛార్జింగ్, అండ్ వీ హ్యావ్ టు ఆల్సో ఇంట్రడ్యూస్ టైమ్ ఆఫ్ డే ప్రైసింగ్. సో ఎనర్జీ డిమాండ్ ని బ్యాలెన్స్ చేయడం కోసం మనం టైమ్ ఆఫ్ డే ప్రైసింగ్ అనే కాన్సెప్ట్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి.
సో కాలిఫోర్నియాలో గ్రిడ్ మనం చూసినట్లయితే ఇట్ ఇంటిగ్రేట్స్ ఈవీస్ బై వెహికల్ టు గ్రిడ్ టెక్నాలజీ. సో దీనిలో ఏం చేస్తారంటే మనకు ఈవీస్ ని ఎనర్జీ స్టోరేజ్ బఫర్స్ గా యూజ్ చేస్తారు. సో మనం ఇంతకుముందు నార్వే ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఇప్పుడు కాలిఫోర్నియా ఎగ్జాంపుల్. సో ఈ విధంగా వరల్డ్ లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ నుండి మనం ఇన్స్పైర్ అయ్యి కొన్ని ఫాలో అవ్వచ్చు. దెన్ ప్రొటెక్ట్ అండ్ ఇన్సెంటివైజ్ డొమెస్టిక్ ఓఈఎంస్ అండ్ స్టార్ట్అప్స్. సో మనం టార్గెటెడ్ సబ్సిడీస్ ని ప్రొవైడ్ చేయాలి, దాంతోపాటుగా లో ఇంట్రెస్ట్ లోన్స్ అండ్ ఇన్నోవేషన్ గ్రాంట్స్. సో మన లోకల్ ఈవీ ఫర్మ్స్ కి ఇటువంటి సబ్సిడీస్ అన్ని కూడా మనం ప్రొవైడ్ చేసినట్లయితే we can incentivize them so that ఈ EV firms and component manufacturers they'll have some incentive for their production and manufacturing, and avoid crowding out by global giants by enforcing phased localization and tech sharing norms. మన నెక్స్ట్ ఆర్టికల్ న్యూ స్టడీ మేక్స్ కాంట్రవర్షియల్ వెదర్ ట్వీకింగ్ ఐడియా మోర్ రియలిస్టిక్. సో మనం స్ట్రాటోస్ఫెరిక్ ఏరోజాల్ ఇంజెక్షన్ మెథడ్ గురించి మాట్లాడుకుందాం. సో దీనిలో మనకు స్ట్రాటోస్ఫియర్ అనే లేయర్ ఏదైతే ఉంటుందో దీనిలో ఏరోజాల్స్ ని ఏ విధంగా ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది అబవ్ 20 కిలోమీటర్స్ హైట్. సో దానివల్ల మనకు భూమిని రీచ్ అయ్యే ఈ సన్లైట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం తగ్గించగలం. సో ఈ ప్రాసెస్ అంతా ఏ విధంగా చేస్తారో చూద్దాం. ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే మనకు స్ట్రాటోస్ఫెరిక్ ఏరోజాల్ ఇంజెక్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ అ కాంట్రవర్షియల్ జియో ఇంజనీరింగ్ మెథడ్. సో దీని ద్వారా మన ఎర్త్ ని కూల్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా కూల్ చేస్తామంటే స్ట్రాటోస్ఫియర్ అనే లేయర్ ఏదైతే ఉంటుందో దానిలోకి మనం కొన్ని రిఫ్లెక్టివ్ పార్టికల్స్ ని ఇంజెక్ట్ చేస్తాం. సో దిస్ ఇస్ మోర్ టెక్నికలీ ఫీజిబుల్. సో ఆ రిఫ్లెక్టివ్ పార్టికల్స్ వల్ల ఏంటంటే మన భూమిపైకి సన్లైట్ ఏదైతే రీచ్ అవుతుందో అది మనకు తగ్గించడం జరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్ రిఫ్లెక్టివ్ పార్టికల్స్. సో దిస్ ఇస్ ఇన్స్పైర్డ్ బై వాల్కానిక్ ఎరప్షన్స్ అండ్ ద మెథడ్ ఎయిమ్స్ టు రెడ్యూస్ గ్లోబల్ వార్మింగ్. ఈ పద్ధతి ద్వారా మనం గ్లోబల్ వార్మింగ్ ని తగ్గించాలనుకుంటున్నాం. బట్ ఇది ఎథికల్ కన్సర్న్స్, ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ అండ్ జియో పొలిటికల్ కన్సర్న్స్ రేజ్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ ఇట్స్ గ్లోబల్ అండ్ అన్ఈవెన్ ఎఫెక్ట్స్. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. స్ట్రాటోస్ఫెరిక్ ఏరోజాల్ ఇంజెక్షన్ అంటే ఏంటో చూద్దాం. సో ఈ ప్రాసెస్ ఏంటంటే ఇది ఒక సోలార్ జియో ఇంజనీరింగ్ టెక్నిక్. దీనిలో మనం స్ట్రాటోస్ఫియర్ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ అరౌండ్ 20 కిలోమీటర్స్ హైట్ లో ఎర్త్ నుండి ఆ హైట్ లో మనం కొన్ని రిఫ్లెక్టివ్ ఏరోజాల్స్ లైక్ సల్ఫర్ డైఆక్సైడ్ ని ఇంజెక్ట్ చేస్తాం. సో రిమెంబర్ దిస్ సల్ఫర్ డైఆక్సైడ్. ఇటువంటి వాటిపైన కూడా మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో మనం ఈ ఇయర్ వచ్చిన యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో కూడా చూసినట్లయితే క్లౌడ్స్ లో మనం ఏ విధమైన ఇంజెక్షన్స్ చేయడం జరుగుతుంది, అక్కడ ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి లైక్ సిల్వర్ అయోడైడ్ ఎట్సెట్రా, వీటిపైన క్వశ్చన్ అడగడం జరిగింది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ కైండ్స్ ఆఫ్ డేటా. దీని యొక్క మేజర్ గోల్ ఏంటంటే మనకి ఏదైతే ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఉందో దీనిలో నుండి కొంత భాగాన్ని మనం స్పేస్ లోకి రిఫ్లెక్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఆ విధంగా రిఫ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఎర్త్ యొక్క సర్ఫేస్ అనేది కూల్ అవుతుంది. సో ఇది మన ఫైనల్ ఎయిమ్. సో ఇట్ మిమిక్స్ వాల్కానిక్ ఎరప్షన్స్. ఎగ్జాంపుల్ మౌంట్ పినాటుబో 1991. సో ఇటువంటి వాల్కానిక్ ఎరప్షన్స్ జరిగినప్పుడు ఏమవుతుంది, టెంపరీగా గ్లోబల్ కూలింగ్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ ని మనం ఇమిటేట్ చేయడం జరుగుతుంది లేదా మిమిక్ చేయడం జరుగుతుంది. ఈ స్ట్రాటోస్ఫెరిక్ ఏరోజాల్ ఇంజెక్షన్ అనేది ఇప్పటికీ ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్ లో ఉంది అండ్ ఆల్సో ఇది కాంట్రవర్షియల్ గా కూడా ఉంది. ఎందుకంటే దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది. లైక్ ఓజోన్ డిప్లీషన్ జరగచ్చు, రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ అనేవి డిస్టర్బ్ అవ్వచ్చు, అదేవిధంగా గ్లోబల్ ఇట్ హ్యాస్ అ ల్యాక్ ఆఫ్ గ్లోబల్ గవర్నెన్స్. సో ఇది మన స్ట్రాటోస్ఫెరిక్ ఏరోజాల్ ఇంజెక్షన్ కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. ట్రై టు రిమెంబర్ దీస్. సో ఇటువంటి ప్రాసెసెస్ లేదా టర్మ్స్ అనేవి మనకి న్యూస్ లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. దీని యొక్క డెఫినేషన్ అనేది, అదేవిధంగా దీని యొక్క గోల్ ఏముంది, ఇవన్నీ మెమరైజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ ఎస్ఏఐ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో చూద్దాం. ర్యాపిడ్ కూలింగ్. సో దీనివల్ల ఏంటంటే మనకు రిఫ్లెక్ట్ చేస్తుంది సన్లైట్ ని, దానివల్ల మనకు గ్లోబల్ గా టెంపరేచర్స్ అనేవి చాలా ఫాస్ట్ గా తగ్గుతాయి. దెన్ ఎమర్జెన్సీ క్లైమేట్ టూల్, యూస్ఫుల్ ఇఫ్ మిటిగేషన్ ఫెయిల్స్ ఆర్ క్లైమేట్ టిప్పింగ్ పాయింట్స్ ఆర్ రీచ్డ్. సో మనకు కొన్ని క్లైమేట్ చేంజ్ కి సంబంధించిన టార్గెట్స్ ఉంటాయి. సో ఆ టార్గెట్స్ ని మనం రీచ్ అవ్వలేకపోతున్నాము అన్నప్పుడు, లేదా వెన్ మిటిగేషన్ ఫెయిల్స్,
అటువంటి టైంలో ఒక ఎమర్జెన్సీ క్లైమేట్ టూల్గా మనం అప్పటికప్పుడు దీన్ని యూజ్ చేసి ఫాస్ట్ కూలింగ్ అనేది చేయొచ్చు. దెన్ ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై నేచర్. సో దీని యొక్క ప్రాసెస్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే నేచర్ నుండే. ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ మౌంట్ పినట్యూబో 1991 అప్పుడు మనకు ఆ వాల్కానిక్ ఎరప్షన్ వల్ల గ్లోబల్ కూలింగ్ అనేది జరిగింది. దాన్ని ఇమిటేట్ చేస్తూ లేదా మిమిక్ చేస్తూ మనం ఈ ప్రాసెస్ని తీసుకురావడం జరిగింది. దెన్ కాస్ట్ ఎఫెక్టివ్. దీనిలో మనకు అదర్ లార్జ్ స్కేల్ డీకార్బనైజేషన్ ఎఫర్ట్స్లో ఎంతైతే మనకు ఫండింగ్ పెడతామో దానికంటే కూడా తక్కువ ఫండింగే అవసరం అవుతుంది. సో ఇది ఎస్ఐఐ యొక్క సిగ్నిఫికెన్స్ లేదా ఇంపార్టెన్స్. దీనికి సంబంధించి కొన్ని రిస్క్స్ కూడా ఉన్నాయి. సో అవేంటో చూద్దాం. ఇట్ డిస్టర్బ్స్ వెదర్ ప్యాటర్న్స్. సో మనకున్న వెదర్ ప్యాటర్న్స్ని ఇది డిస్టర్బ్ చేస్తుంది. అంటే మనకు మాన్సూన్స్ ఏవైతే ఉంటాయో అవి చేంజ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటుగా రెయిన్ఫాల్. దీనివల్ల ఆబ్వియస్లీ అగ్రికల్చర్ ఎఫెక్ట్ అవుతుంది. ప్రాపర్ టైంకి రెయిన్ఫాల్ అనేది రానప్పుడు అగ్రికల్చర్ ఆబ్వియస్లీ ఎఫెక్ట్ అవుతుంది. దెన్ ఓజోన్ లేయర్ డ్యామేజ్. ఈ ఏరోజోల్స్ని ఏవైతే మనం ఇంజెక్ట్ చేస్తామో వీటి వలన ఓజోన్ లేయర్ యొక్క రికవరీని మనం డిలే చేసే అవకాశం ఉంది. దెన్ అన్ఈక్వల్ గ్లోబల్ ఇంపాక్ట్. సో ఈ స్ట్రాటోస్ఫెరిక్ ఏరోజోల్ ఇంజెక్షన్ వలన కొన్ని రీజన్స్ బెనిఫిట్ అవుతాయి అండ్ కొన్ని రీజన్స్ హామ్ అయ్యే అవకాశం ఉంది, రైట్. అండ్ ఈ కూలింగ్ ఏదైతే ఉంటుందో దీని ఎఫెక్ట్ అనేది గ్లోబల్గా అన్ని కంట్రీస్ పైన ఈక్వల్గా ఉండదు, రైట్. అండ్ నో గవర్నెన్స్. lack of international rules may lead to unilateral deployment. And then moral hazard. So it may reduce urgency for emission reduction efforts. So countries ki konni emission reduction targets untai. So for example ఇండియాలో కూడా మనకు అటువంటి టార్గెట్స్ ఉంటాయి. కార్బన్ ఎమిషన్స్ ని సో అండ్ సో ఇయర్ వరకు ఇంత తగ్గించాలి అని చెప్పి కొన్ని టార్గెట్స్ ఉంటాయి. సో ఇటువంటి ఒక ఎమర్జెన్సీ క్లైమేట్ టూల్ మనకు అందుబాటులో ఉన్నట్లయితే కంట్రీస్ ఏం చేస్తాయి? ఎమిషన్ రిడక్షన్ చేయడానికి బదులుగా ఈ టూల్ని యూజ్ చేసుకోవచ్చు అనే ఇదితో ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుంది? ఎమిషన్ రిడక్షన్ చేయాలనే అర్జెన్సీ అనేది తగ్గుతుంది. ఈ టాపిక్ కి సంబంధించి ఒక ప్రిలిమ్స్ ఎంసీక్యూ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు స్ట్రాటోస్ఫెరిక్ ఏరోజాల్ ఇంజెక్షన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఈ ఎస్ఏఐ ప్రాసెస్ కి సంబంధించిన స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇది. అండ్ ఇక్కడ మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే, ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ మిమిక్స్ ద కూలింగ్ ఎఫెక్ట్స్ అబ్జర్వ్డ్ ఆఫ్టర్ మేజర్ వాల్కానిక్ ఎరప్షన్స్. సో మేజర్ వాల్కానిక్ ఎరప్షన్స్ ఏవైతే ఉంటాయో, ఈ అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వీటి యొక్క ఎరప్షన్స్ తర్వాత ఎటువంటి కూలింగ్ ఎఫెక్ట్ అయితే ఉంటుందో ఆ ఎఫెక్ట్ ని ఇది మిమిక్ చేస్తుంది లేదా ఇమిటేట్ చేస్తుంది. సో yes, it is a correct statement. And it's a form of solar geoengineering with the potential to reflect sunlight back into space. సో మనకు వచ్చే ఈ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఏదైతే ఉందో ఈ ఏరోజాల్స్ వలన మనం దాన్ని కొంత భాగాన్ని మనం రిఫ్లెక్ట్ చేస్తాం. దాని ద్వారా ఎర్త్ యొక్క కూలింగ్ అనేది జరుగుతుంది. సో ఎస్, ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్. దెన్ ఇట్ క్యారీస్ పొటెన్షియల్ రిస్క్ సచ్ as disruption of monsoons and ozone depletion. సో దీంతో మనకు అడ్వాంటేజెస్ తో పాటుగా కొన్ని రిస్క్స్ కూడా ఉన్నాయి. సో ఒక పొటెన్షియల్ రిస్క్ ఏంటి అంటే మన మాన్సూన్స్ అండ్ రెయిన్ఫాల్ ఏవైతే ఉంటాయో ఇవి డిస్టర్బ్ అవుతాయి. అదేవిధంగా ఓజోన్ డిప్లీషన్ జరిగే అవకాశం కూడా ఉంది అని. yes, it is also correct. So here the correct answer is D 1, 2 and 3. సో ఇక్కడ దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది చూడొచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్, యూజింగ్ బ్యాక్టీరియోఫేజెస్ టు కంబాట్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే మనకు గ్లోబల్ గా యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. అండ్ ట్రెడిషనల్ గా మనం యూజ్ చేస్తున్న డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఎఫెక్టివ్నెస్ కూడా తగ్గుతుంది. అండ్ బ్యాక్టీరియోఫేజెస్ అంటే ఇవి వైరసెస్ దట్ ఇన్ఫెక్ట్ అండ్ కిల్ బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియోఫేజెస్ అంటే ఏంటంటే బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేసి చంపే కొన్ని వైరసెస్. సో ఇవి రీఎమర్జ్ అవుతున్నాయి. సో ఇట్స్ అ ప్రామిసింగ్ ఆల్టర్నేటివ్ టు కంబాట్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. సో ఈ ఆర్టికల్లో ఏంటంటే వాటి యొక్క మెడికల్ పొటెన్షియల్ ఎంతవరకు ఉంది, గ్లోబల్ గా దీన్ని ఎంతవరకు యూజ్ చేస్తున్నారు, ఎగ్జాంపుల్ జార్జియా, బెల్జియం ఎట్సెట్రా. అండ్ దీని యొక్క రెగ్యులేషన్ అండ్ లార్జ్ స్కేల్ అడాప్షన్ కి సంబంధించి ఎటువంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తున్నాం, ఇవన్నీ దీని యొక్క కాంటెక్స్ట్. సో అసలు ఈ బ్యాక్టీరియోఫేజెస్ అంటే ఏంటో చూద్దాం. బ్యాక్టీరియోఫేజెస్ ఆర్ ఫేజెస్ అంటే ఇవి వైరసెస్. ఇవి స్పెసిఫిక్ గా బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేసి చంపుతాయి. ఇవి న్యాచురల్ ఆర్గానిజమ్స్. వీటిని మనం వాటర్, సాయిల్, హ్యూమన్ గట్ అండ్ అదర్ ఎన్వైరన్మెంట్స్ లో కూడా చూడొచ్చు.
అండ్ స్ట్రక్చరల్లీ చూసినట్లయితే ఇవి బ్యాక్టీరియల్ సెల్స్కి అటాచ్ అవుతాయి అండ్ వాటి యొక్క జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని వాటికి ఇంజెక్ట్ చేస్తాయి అండ్ లోపల దాన్ని రిప్లికేట్ చేసుకుంటూ వెళ్తాయి అండ్ ఇట్ విల్ బర్స్ట్ ద బ్యాక్టీరియల్ సెల్ ఆర్ లైసిస్. సో ఆ విధంగా తన యొక్క జెనెటిక్ మెటీరియల్ని ఇంజెక్ట్ చేసి దాన్ని రెప్లికేట్ చేస్తాయి. సో ఆ విధంగా ఆ జెనెటిక్ మెటీరియల్ని సేమ్ కాపీస్ అలా రెప్లికేట్ చేసి ఫైనల్గా బ్యాక్టీరియల్ సెల్ మొత్తాన్ని కూడా బ్లాస్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫేజెస్ అనేవి చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. ఒక్కొక్క టైప్లో మనకు ఇట్ యూజువలీ టార్గెట్స్ ఓన్లీ సర్టెన్ బ్యాక్టీరియల్ స్ట్రెయిన్స్, రైట్. సో ఇవి చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. కొన్ని బ్యాక్టీరియల్ స్ట్రెయిన్స్ని మాత్రమే పర్టికులర్గా టార్గెట్ చేస్తూ ఉంటాయి. అండ్ యాంటీబయాటిక్స్ లాగా ఇవి హ్యూమన్ సెల్స్ని హార్మ్ చేయవు ఆర్ బెనిఫిషియల్ బ్యాక్టీరియాకి కూడా హార్మ్ చేయవు. పర్టికులర్గా కొన్ని టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ స్ట్రెయిన్స్ని మాత్రమే ఇవి టార్గెట్ చేసుకుంటాయి. అసలు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏఎంఆర్ అంటే ఏంటంటే బ్యాక్టీరియా అనేది యాంటీబయోటిక్స్కి రెసిస్టెంట్గా తయారైనప్పుడు మనం ఏఎంఆర్ అంటాం, అంటే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ డెవలప్ అయింది అంటాం. సో దానివల్ల ఏమవుతుంది, ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయడం కష్టంగా మారుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO దీని ఒక సైలెంట్ పాండమిక్గా పిలుస్తుంది. ఎందుకంటే ఇది 2050 ఇయర్ వచ్చేసరికి పర్ ఇయర్ 10 మిలియన్ డెత్స్ని కాజ్ చేసే పొటెన్షియల్ ఉంది. సో బ్యాక్టీరియోఫేజ్ థెరపీకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఇది మనం యాంటీబయాటిక్స్కి ఆల్టర్నేటివ్గా యూజ్ చేయొచ్చు. సో డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా ఏవైతే ఉంటాయో, ఎస్పెషలీ మనకు కొన్ని రకాల బ్యాక్టీరియాస్ ఏవైతే డ్రగ్ రెసిస్టెంట్గా తయారయ్యాయో, ఎక్కడైతే మనకి యాంటీబయాటిక్స్ యూజ్ చేసినా ఫెయిల్ అవుతామో అటువంటి సిచ్యువేషన్స్లో ఇవి ఎఫెక్టివ్గా ఉంటాయి. దెన్ టార్గెటెడ్ యాక్షన్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ బ్యాక్టీరియోఫేజెస్ అనేవి కొన్ని స్పెసిఫిక్ బ్యాక్టీరియల్ స్ట్రెయిన్స్ని టార్గెట్ చేస్తాయని. సో మనకు బెనిఫిషియల్ మైక్రోబ్స్ని ఏ విధంగా కూడా హాని చేయకుండా స్పెసిఫిక్ బ్యాక్టీరియల్ స్ట్రెయిన్స్ని ఇవి చంపడం జరుగుతుంది. దెన్ లో సైడ్ ఎఫెక్ట్స్. ఈ బ్యాక్టీరియాస్ అనేవి న్యాచురల్, సో హ్యూమన్ సెల్స్కి ఇవి సేఫ్. దెన్ రివైవల్ ఆఫ్ ఇంట్రెస్ట్ గ్లోబలీ. సో ఇది మనకు సక్సెస్ఫుల్గా జార్జియా, బెల్జియం లాంటి కంట్రీస్లో ఆల్రెడీ సక్సెస్ఫుల్గా యూజ్ చేయడం జరిగింది అండ్ నవ్ అండర్ రెన్యూడ్ రీసెర్చ్ వరల్డ్ వైడ్. Then it supports precision medicine. It can be tailored for individual infections using genetic tools and AI. మన నెక్స్ట్ ఆర్టికల్, సైంటిస్ట్ డిటెక్ట్ హెవీయెస్ట్ ప్రోటాన్ ఎమిటర్ ఆస్టటైన్ 188. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఫిన్లాండ్లోని యూనివర్సిటీ వాళ్ళు ఆ సైంటిస్ట్ ఐఐటి రూర్కీ యొక్క కొలాబరేషన్తో ఆస్టటైన్ 188 ఏదైతే హెవీయెస్ట్ నోన్ ప్రోటాన్ ఎమిటర్ ఉందో దీన్ని డిటెక్ట్ చేశారు. అదేవిధంగా దీని యొక్క హాఫ్ లైఫ్ని కూడా మెజర్ చేయడం జరిగింది. సో దిస్ స్టడీ మార్క్స్ ద ఫస్ట్ ల్యాబ్ బేస్డ్ డిటెక్షన్ ఆఫ్ ప్రోటాన్ ఎమిషన్ ఫ్రమ్ సచ్ అ హెవీ న్యూక్లియస్. దీన్ని నేచర్ కమ్యూనికేషన్స్లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఆస్టటైన్ 188కి సంబంధించిన కొన్ని కీ ఫ్యాక్ట్స్ చూద్దాం. సో ఇది రీసెంట్గా న్యూస్లో ఉన్న ఎలిమెంట్ కాబట్టి దీని గురించి మనం తెలుసుకోవాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. దీని యొక్క ఎలిమెంటల్ ఐడెంటిటీ చూసినట్లయితే ఆస్టటైన్ అనేది ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్. దీని యొక్క అటామిక్ నెంబర్ 85 అండ్ ఇది హాలోజన్ గ్రూప్కి చెందింది విత్ అయోడిన్, ఫ్లోరిన్, క్లోరిన్ ఎట్సెట్రా. అండ్ దీని యొక్క ఐసోటోప్ క్యారెక్టరిస్టిక్స్ చూసినట్లయితే ఆస్టటైన్ 188 అనేది ఒక ప్రోటాన్ రిచ్ అండ్ హైలీ అన్స్టేబుల్ ఐసోటోప్ అండ్ ఇట్ డికేస్ వయా ప్రోటాన్ ఎమిషన్. ఇది ఒక రేర్ న్యూక్లియర్ డీకే ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ ద్వారా ఇది డీకే అవుతుంది. అండ్ కమింగ్ టు ద డీకే ప్రాసెస్, ఇది ఒక ప్రోటాన్ని ఎమిట్ చేస్తుంది అండ్ ఇది పొలోనియం 187గా మారుతుంది. దెన్ కమింగ్ టు ద ప్రొడక్షన్, ఇట్ ఈస్ సింథసైజ్డ్ త్రూ ఫ్యూజన్ ఎవాపరేషన్ బై బొంబార్డింగ్ సిల్వర్ విత్ స్ట్రాన్షియం అయాన్స్. అండ్ దీని యొక్క సైంటిఫిక్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది హెవీయెస్ట్ నోన్ ప్రోటాన్ ఎమిటర్. సో ఇది మనకు ప్రోటాన్ డ్రిప్ లైన్ని స్టడీ చేయడానికి, న్యూక్లియర్ స్టెబిలిటీని స్టడీ చేయడానికి చాలా ఇంపార్టెంట్. సో ఇది ఆస్టటైన్ 188కి సంబంధించిన కొన్ని కీ ఫ్యాక్ట్స్. ట్రై టు మెమరైజ్ దీస్. మన నెక్స్ట్ ఆర్టికల్, వరల్డ్స్ రివర్స్ ఆర్ లీకింగ్ ఓల్డ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ టు ద ఎయిర్. ఓల్డ్ కార్బన్ అండ్ కార్బన్ 14. ఓల్డర్ కార్బన్ అంటే మనకు డీప్ సాయిల్లో లాక్ అయిపోయి ఉన్న కార్బన్. సో ఇట్ హ్యాస్ లెస్ కార్బన్ 14. సో దీనిలో కార్బన్ 14 తక్కువగా ఉంటుంది ఎందుకంటే చాలా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుండి కూడా ఇది రేడియో యాక్టివ్ జరుగుతూ ఉండింది కాబట్టి. అండ్ ఈ కార్బన్ 14 మెజర్ చేయడం ద్వారా
మనకు ఏం తెలుస్తుంది అంటే హాఫ్ లాంగ్ కార్బన్ హ్యాస్ బీన్ అవుట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. సో అట్మాస్ఫియర్లో నుంచి తీసేసి ఈ కార్బన్ని ఎంత కాలమైంది అనేది మనం డిటర్మైన్ చేయొచ్చు. అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఫ్రమ్ రివర్స్. రివర్స్ అంటే నదుల నుండి ఏదైతే మనకు కార్బన్ డైఆక్సైడ్ ఎస్కేప్ అవుతుందో దానిలో ఆల్మోస్ట్ 60% అనేది ఇట్ ఒరిజినేట్స్ ఫ్రమ్ మిలీనియా ఓల్డ్ సాయిల్ కార్బన్, నాట్ రీసెంట్ ఆర్గానిక్ మ్యాటర్. దెన్ కార్బన్ లీక్ మెకానిజం. Rivers act as conduits, returning ancient carbon to the atmosphere. సో దీనికి ఇంత పొటెన్షియల్ అనేది ఉంది. ఏన్షియంట్ కార్బన్ ని తిరిగి అట్మాస్ఫియర్ లో రిటర్న్ చేస్తాయి మన రివర్స్. బట్ వీటి యొక్క రోల్ అనేది మనం ఇంతకు ముందున్న కార్బన్ సైకిల్ మోడల్స్ లో అండర్ ఎస్టిమేట్ చేసాం. దీని యొక్క సిగ్నిఫికెన్స్ చూసినట్లయితే మనకేం తెలుస్తుందంటే రివర్స్ అనేవి అట్మాస్ఫిరిక్ CO2 కి సంబంధించి చాలా మేజర్ కాంట్రిబ్యూటర్స్ గా ఉన్నాయి వయా ఏన్షియంట్ కార్బన్ సోర్సెస్. Then it suggests that global carbon cycle models, they may undercount emissions affecting climate policy accuracy. సో దీనివల్ల ఏంటంటే మనకు గ్లోబల్ కార్బన్ సైకిల్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఎమిషన్స్ ని తక్కువగా కౌంట్ చేసే అవకాశం ఉంది. దానివల్ల క్లైమేట్ పాలసీ అక్యురసీ అనేది తగ్గుతుంది. దెన్ ఇట్ హైలైట్స్ హిడెన్ రోల్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ సిస్టమ్స్ ఇన్ ద లాంగ్ టర్మ్ క్లైమేట్ ఫీడ్బ్యాక్ లూప్. మన నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా అండ్ మంగోలియా హోల్డ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ టు ఎన్హాన్స్ ఇంటర్ఆపరబిలిటీ. సో ఇండియా మంగోలియా జాయింట్ ఎక్సర్సైజ్, ఇటువంటి జాయింట్ ఎక్సర్సైజ్ జరిగినప్పుడు దాని యొక్క పేరు, ఏ సంవత్సరంలో జరిగింది, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, ఆ ఇయర్ లో ఎక్కడ జరిగింది, దాని యొక్క ఎయిమ్ ఏంటి, ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇండియా అండ్ మంగోలియా మధ్య జరిగిన ఎక్సర్సైజ్ పేరు ఏంటి అంటే నోమాడిక్ ఎలిఫెంట్. అండ్ పార్టిసిపెంట్స్ ఎవరు, ఇండియా అండ్ మంగోలియా. సో దీనిలో మనకు రెండు కంట్రీస్ యొక్క మిలిటరీ కాంటింజెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ లో, ప్రెసిషన్ స్నైపింగ్ లో ఇంటర్ఆపరబిలిటీని ఎన్హాన్స్ చేయడం అండ్ ఫోస్టర్ కల్చరల్ అండర్స్టాండింగ్ అండ్ కెమరాడరీ. అండ్ అదేవిధంగా UN పీస్ కీపింగ్ మ్యాండేట్స్ కి సంబంధించి కోఆర్డినేషన్ ని ఇంప్రూవ్ చేయడం, ఇవన్నీ దీని యొక్క ఆబ్జెక్టివ్స్ గా ఉన్నాయి. దెన్ లొకేషన్ అండ్ డ్యూరేషన్. 17th ఎడిషన్ మనకు స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ సెంటర్ మంగోలియాలో హోల్డ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కండక్ట్ చేశారు, ఇది మంగోలియాలో, రిమెంబర్ దిస్. అండ్ దీని యొక్క డేట్ వచ్చేసి మనకు May 31st to June 13th, 2025. సో దీన్ని ఆల్టర్నేటివ్ గా ఇండియా అండ్ మంగోలియాలో కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక సంవత్సరం మనకు ఇండియాలో కండక్ట్ చేసినట్లయితే దాన్ని నెక్స్ట్ ఇయర్ మంగోలియాలో కండక్ట్ చేస్తారు, అగైన్ ఇన్ ఇండియా. సో ఈ విధంగా ఈ 2 కంట్రీసే పార్టిసిపెంట్స్ కాబట్టి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దగ్గర ఆల్టర్నేటివ్ గా కండక్ట్ చేయడం జరుగుతుంది. దెన్ కమింగ్ టు ద కీ ఫీచర్స్, ఇక్కడ మనకు సెమీ అర్బన్ అండ్ మౌంటేనియస్ ఆపరేషన్స్ అనేవి ఫోకస్ గా ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇట్ ఇంక్లూడ్స్ UN పీస్ కీపింగ్ సిమ్యులేషన్స్. దెన్ ఇట్ ప్రమోట్స్ మ్యూచువల్ ట్రైనింగ్ అండ్ కాంప్లెక్స్ టెరైన్ అండ్ మల్టీనేషనల్ సినారియోస్. సో దీని యొక్క ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇండియా మంగోలియా డిఫెన్స్ కోఆపరేషన్ అనేది స్ట్రెంథెన్ అవుతుంది. దాంతోపాటుగా రీజనల్ పీస్ కీపింగ్ లో ఇండియా యొక్క రోల్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఇట్ ఆల్సో ప్రమోట్స్ మిలిటరీ డిప్లొమసీ అండ్ ఆపరేషనల్ రెడీనెస్ అండ్ ఛాలెంజింగ్ టెరైన్స్. మన నెక్స్ట్ ఆర్టికల్, మహారాష్ట్ర అండ్ కర్ణాటక అకౌంట్ ఫర్ 51% ఆఫ్ FDI సేస్ సెంటర్. అసలు FDI అంటే ఏంటి? ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఏదైనా ఒక ఫారిన్ కంపెనీ లేదా ఫారిన్ ఇండివిజువల్ ఇది వేరే కంట్రీలో ఉన్న బిజినెస్ లేదా అసెట్స్ లో కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరుగుతుంది. సో దిస్ ఇస్ టిపికలీ డన్ బై అక్వైరింగ్ ఓనర్షిప్ ఆర్ కంట్రోల్. దాన్ని మనం FDI అంటాం. దీనిలో జనరల్ గా ఏం జరుగుతుంది, ఒక సబ్సిడరీ లేదా ఒక బ్రాంచ్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు, లేదా ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీలో 10% లేదా అంతకంటే ఎక్కువ సిగ్నిఫికెంట్ స్టేక్ ని కొనుక్కోవడం జరుగుతుంది, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఆఫీస్ లేదా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఇది FDIకి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. 2024-25 లో FDI ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. టాప్ FDI రిసిపియెంట్ స్టేట్స్. సో మనకి ఇండియాలో ఉన్న అన్ని కంట్రీస్ లోకి ఏ స్టేట్ లో మనకి ఎక్కువగా FDI అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది యాజ్ పర్ DPIIT, దట్ ఈస్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో స్టేట్స్ చూసినట్లయితే మనకు ఫస్ట్ ప్లేస్ లో మహారాష్ట్ర ఉంది విత్ $19.6 billion. సో ఇది మనకు టోటల్ గా మన కంట్రీ మొత్తంలోకి వచ్చిన ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లో 31%. ఈ ఫిగర్స్ మనకి ఇంపార్టెంట్ కాదు, ఏ స్టేట్ ఫస్ట్ అనేది ఇంపార్టెంట్. దాంతో పాటుగా రిమెంబర్ దిస్ పర్సంటేజ్.
దీన్ని మీరు మెయిన్స్ ఆన్సర్స్లో కూడా మెన్షన్ చేయొచ్చు. మహారాష్ట్రకి మనకు హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎఫ్డిఐ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇండియాలోకి వచ్చిన టోటల్ ఎఫ్డిఐలో ఇది 31%. దెన్ వీ హ్యావ్ కర్ణాటక విత్ $6.62 బిలియన్. అండ్ ఇవి రెండు కలిపి జస్ట్ 2 స్టేట్స్ కలిపే 2024-25 ఇయర్కి సంబంధించి టోటల్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోలో ఇండియాలో 51% అనేవి ఈ 2 స్టేట్స్లోనే ఎఫ్డిఐ అనేది రావడం జరుగుతుంది, మహారాష్ట్ర అండ్ కర్ణాటక. సో రిమెంబర్ దీస్ 2 స్టేట్స్. దెన్ టోటల్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ మనకి ఫిజికల్ ఇయర్ 2024-25లో $81.04 బిలియన్ అనేవి మనం రిసీవ్ చేసుకున్నాం. సో ఇది మనకు 14% గ్రోత్గా చెప్పొచ్చు. అండ్ లాస్ట్ 3 ఇయర్స్లో చూసినట్లయితే ఇది హైయెస్ట్గా ఉంది. సో ఎందుకు ఈ విధంగా మహారాష్ట్ర అండ్ కర్ణాటక ఈ 2 స్టేట్స్ ఎందుకు లీడింగ్లో ఉన్నాయి అంటే దెర్ ఆర్ సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బిజినెస్ ఎన్వైరన్మెంట్. ఈ రాష్ట్రాల్లో మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ ఎక్కువగా ఉంది అండ్ బిజినెస్ ఎన్వైరన్మెంట్ కూడా కండ్యూసివ్గా ఉంది. వీటి వలన మనకు మహారాష్ట్ర అండ్ కర్ణాటకలోకి ఎక్కువగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ అనేది వస్తుంది. సో ఇది 2024-25కి సంబంధించిన ఎఫ్డిఐ ట్రెండ్స్. ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్ ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్ ఫోకస్డ్ ఆన్ ఎంపవరింగ్ విమెన్ సేస్ మోదీ. సో మన గవర్నమెంట్ తీసుకొచ్చిన కొన్ని విమెన్ సెంట్రిక్ ఇనిషియేటివ్స్ ని చూద్దాం. ఫస్ట్ ఇస్ ఉజ్వల యోజన. దీని ద్వారా మనకు బీపీఎల్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో ఆ విమెన్ కి ఫ్రీగా ఎల్పిజి కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా 10 crore కంటే ఎక్కువ కనెక్షన్స్ అనేవి మనం డిస్ట్రిబ్యూట్ చేసాం. అండ్ దీని యొక్క ఎయిమ్ చూసినట్లయితే స్మోక్ ఫ్రీ కిచెన్స్ ని ప్రొవైడ్ చేయడం, అదేవిధంగా విమెన్ యొక్క హెల్త్ ని ఎన్హాన్స్ చేయడం. దెన్ ముద్రా యోజన, ఇది ఎక్కువగా కొలెటరల్ లేకుండా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎస్పెషలీ టు స్మాల్ ఆంటర్ప్రెన్యూర్స్ ఇంక్లూడింగ్ విమెన్. అండ్ దీని ద్వారా చాలా మంది లైక్ లాక్స్ ఆఫ్ విమెన్ తమ యొక్క ఓన్ వెంచర్స్ కూడా స్టార్ట్ చేసుకున్నారు. దెన్ పిఎం ఆవాస్ యోజన, పిఎంఏవైజీ. సో దీనిలో చాలా హౌసెస్ అనేవి మనకు హౌస్ హోల్డ్లోని విమెన్ పేరు మీదుగా రిజిస్టర్ చేయడం జరిగింది. సో దానివలన విమెన్కి ఓనర్షిప్ రైట్స్ వస్తే దాంతోపాటుగా ఒక సెక్యూరిటీ కూడా ఉంటుంది. దెన్ బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్. సో ఇదేంటంటే మనకు జెండర్ రేషియోని ఇంప్రూవ్ చేయడానికి తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. సో దీని ద్వారా ఏంటంటే గర్ల్స్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక నేషనల్ మూవ్మెంట్గా లాంచ్ చేశారు టు ప్రమోట్ అండ్ ప్రొటెక్ట్ ద గర్ల్ చైల్డ్. దెన్ వీ హ్యావ్ జన్ధన్ యోజన. దీని ద్వారా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఆఫ్ విమెన్ ని ప్రమోట్ చేయడం జరిగింది. సో ఏ విధంగా అంటే 0 బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం ద్వారా విమెన్ యొక్క ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ని ప్రమోట్ చేసాం జన్ధన్ యోజన ద్వారా. సో ఇట్ ప్రొవైడ్స్ ఎన్హాన్స్డ్ యాక్సెస్ టు క్రెడిట్ అండ్ సబ్సిడీస్. దెన్ మ్యాటర్నల్ హెల్త్ ప్రోగ్రామ్స్. సో వీటి వల్ల ఏంటంటే మనకి ఇండియాలో ఉన్న ఎంఎంఆర్ అంటే మ్యాటర్నల్ మోర్టాలిటీ రేషియో ఏదైతే ఉందో ఇది 2011-13లో 167గా ఉంది. అండ్ ఇది 2019-21లో 93కి తగ్గింది. సో దిస్ ఇస్ పర్ ల్యాక్ లైఫ్ బర్త్స్. ఎంఎంఆర్ యొక్క క్యాలిక్యులేషన్ పైన కూడా మనకు ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో జనరల్గా మనం per 1000 అని అనుకుంటాం, బట్ నో, దిస్ ఇస్ రాంగ్. సో ఎంఎంఆర్ ఎప్పుడు కూడా ఇట్ ఇస్ క్యాలిక్యులేటెడ్ పర్ ల్యాక్, దట్ ఇస్ per 1 lakh లైవ్ బర్త్స్. సో ఇది ఇక్కడ మనకు క్రైటీరియా, రిమెంబర్ దిస్. దెన్ ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అండర్ జల్ జీవన్ మిషన్. దీని ద్వారా ఏంటంటే మనకు ఆగస్ట్ 2019లో 3.23 crores ఉంది ఈ ట్యాప్ కనెక్షన్స్. అండ్ ఇది 2025 మే వచ్చేసరికి 15.34 crores మారింది. సో ఇది ఎక్కువగా రూరల్ విమెన్ కి చాలా ఎక్కువగా హెల్ప్ చేయడం జరుగుతుంది. That is all about the important articles of today. Hope you have liked this session. Please do like, share and subscribe to our channel for more interesting content on UPSC. Thank you so much for watching this session. Bye-bye.